అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని సంవత్సరాల క్రితం మన అమ్మమ్మ వాళ్ళకి ముందు అంతా కూడా ఒక్కొక్కరు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు. అది కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా. కానీ ఇప్పుడు చూస్తే లైఫ్ అని చెప్పి ఎప్పుడు చూడు పరిగెడతానే ఉంటాం. స్ట్రెస్‌లో ఉంటాము. ఇంత చదువుకున్నప్పటికీ, ఇంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా హెల్తీగా బతకడమే మనకి చాలా కష్టమైపోయింది కదా! సో, హెల్త్ విషయం అనగానే మనకి ఏ సబ్జెక్ట్‌లో లేనన్ని క్వెషన్స్, డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో, ఆ క్వెషన్స్‌ని ఎంతో కొంత క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్‌తో మాట్లాడి మన డౌట్స్‌ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్‌ని, నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అసలు ఇప్పుడు చూసుకుంటే ప్రపంచంలో అందరం కూడా కెరియర్ అని, లైఫ్‌లో సెటిల్ అవ్వాలని పరిగెడతానే ఉన్నాము. అండ్ ఈ మీన్‌వైల్‌లోనే మనకి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అని చెప్పి అలారం పెట్టుకొని పొద్దున్న లేచి ఖచ్చితంగా ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలి, ముందు రోజే నానబెట్టుకోవడాలు ఇవన్నీ చేయడము, జిమ్‌కి ఖచ్చితంగా వెళ్ళడము, హెల్తీగా బతకడము. ఒకప్పుడు జనాలు కొన్ని ఇయర్స్ బతికేటోళ్ళు 100 ఇయర్స్ దాకా. ఇప్పుడు చూస్తే 60, 70 ఇయర్స్ వరకు హెల్తీగా ఉండడం కోసమే మనం ఇంత కష్టపడుతున్నాం గదా! అంటే హెల్తీగా బతకడం నిజంగా ఇంత కష్టమా అసలు? అదే. ఇప్పుడు సెటిల్మెంట్ అన్నారు మీరు ఒక వర్డ్. హ్మ్. ఈ ఆవు దూడలు, కోడి పిల్లలు, ఎనీ జంతువులు వాటి పిల్లలు హ్మ్. ఎప్పుడు సెటిల్ అవుతాయి లైఫ్‌లో? చిన్నప్పుడు పాలిస్తది. హ్మ్. దానికి పళ్ళు వచ్చే స్టార్ట్ అయితేనే తంతది ఆవు. హ్మ్. పోయి గడ్డి తిను అంటది. హ్మ్. కోడి ఫస్టు ఇట్లా చీది పెడతది అక్కడ. కొన్ని రోజుల తర్వాత వస్తే పుడుస్తది. నువ్వు వెతుక్కో. నువ్వు కూడా ఓపెన్ చేసుకో. అక్కడికి సెటిల్మెంట్ అయిపోయింది అవి. హ్మ్. అంటే అవి ఎట్లా బతకాలా అని నేర్పించేదే సెటిల్మెంట్. ఓకే. సో మనము మన పిల్లల్ని సెటిల్ చేయాలంటే ఏంటి, లైఫ్ను అర్థం చేసుకోవాలి. సొసైటీలో మనకు మనుషులు కాబట్టి ఈ ఉద్యోగాలు, ఎవరితో ఫ్రెండ్షిప్, ఎవరితో రిలేషన్షిప్, ఎంత వాడాలా, హెల్త్కి ఏం చేయాలా అనేటివన్నీ పెద్దోళ్ళకి అవగాహన ఉంటే పిల్లోళ్ళకి ఈజీగా చెప్పచ్చు. హ్మ్. అంటే ఏంటి, ఏ పక్షి అదే పనిగా సిస్టమ్ పెట్టుకొని నేర్పించదు. హెల్త్గా ఇట్లా ఉండాలంటే నువ్వు ఇట్లా ఉండాలమ్మా, చెప్పు విను, నువ్వు నువ్వు చెక్క ముక్కలు వేసుకొని విను అనేం చెప్పదు. హ్మ్. దాని లైఫ్ స్టైల్ అట్లుంటుంది. గద్ద ఎగురుతుంది, పావురం ఎగురుతుంది, దాని పిల్లలకు నేర్పిస్తుంది, చూపిస్తుంది, అంతే ఎగురుతాయి పోతాయి. హ్మ్. మనుషులకు ఒక్కటే, ఎందుకంటే మోస్ట్ కన్ఫ్యూజియస్ స్టేట్లో ఉన్నాడు మనిషి. అంటే ఒక ఎండకి, ఒక చలికి, ఒక వర్షానికి కూడా నానొచ్చు. నాన్న ఎండకి ఎండినా, చలికి పోయినా నీ బాడీ రెడీ అవుతుంది, నీకేమి ఇష్యూ ఏం కాదు అనే మెసేజ్ ప్రతి జంతువు, ప్రతి పక్షి ఇస్తుంది. అందుకనే అవి ఉంటాయి, వాటికి ఏమి ఇష్యూలే. హ్మ్. మనం ఒకరి వర్షంలో అంతాడు పరిగెత్త, ఏమవుతుంది వర్షంలో అంత ఏం కాదు. మీరు మీ పిల్లలు కలిసి వర్షంలో అందరూ హ్యాపీగా సెల్ ఫోన్లు అక్కడ బారేసి హ్యాపీగా వర్షంలో నానితే అది మెమొరబుల్ డే అవుతుంది. మీరు కొడైకెనాల్కో, స్విట్జర్లాండ్కో పోయిన దానికంటే మీ ఇంట్లో డాబా మీదకి పోయి మంచి పాట పాడుకుంటా తమాషగా పడుకొని వర్షంలో ఎంజాయ్ చేయండి, ఏమి కాదు. సెటిల్మెంట్ అంటే సెపరేట్గా జాబ్ వచ్చేసి పెళ్ళి అయిపోయి పిల్లలు ఎప్పుడు సెటిల్ అవుతారు? అందరూ చూడండి, మీ ఇంట్లోనే చూడండి, మీరు ఎప్పుడు సెటిల్ అయినారు, మీరు ఎప్పుడు చదివితే 10th అయిపోతే సెటిల్ అయిపోతావమ్మా, ఇంటర్ అయిపోతే నీ టర్నింగ్ పాయింట్ అమ్మా, డిగ్రీ అయిపోతే నువ్వు నీ ఇష్టం, డిగ్రీ అయిపోతే నీ ఇష్టం అంటారు. డిగ్రీ అయిపోయినాక లైఫ్ ఎట్లా, జాబ్ కూడా వస్తుంది అనుకుందాము, వచ్చేస్తుంది అనుకుందాము, లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలా అనేది చాలా మంది పేరెంట్స్కే తెలియదు కదా. అందుకే కొట్టుకుంటూ ఉంటారు, పరిగెత్తూ ఉంటారు, ఇది అంటారు, ఆ జాబ్ మారుతారు, రాత్రి నుండి జాబ్ చేస్తారు, ఏమేమో చేస్తూ ఉంటారు. అంటే మీకే, మీరు చదివి పిహెచ్డీలు చేసి, ఇంజనీరింగ్ చేసి, ఏమేమో చేసి మీకే లైఫ్ అని తెలియడంలే, మీ పిల్లలకి ఎట్లా చెప్పిస్తారు? సో లైఫ్ అంటే ఫస్ట్ లివ్ చేయాలి. ఎందుకు వస్తుంది మనకు కష్టము అని చూసుకోవాలి. అప్పులు చేసి పెళ్ళిళ్ళు, అనవసరంగా వస్తువులు, కార్లు, గోల్డ్ అనవసరమైనవి, మామిడి పళ్ళు తినేదానికి డబ్బులు లేవు, భోజనానికి కూర్చునేదానికి, జొన్న రొట్టి తినేదానికి దానికి టైం లేదు. అరే నువ్వు ఏం సెటిల్ అయినావు, 5 లక్షల జీతం వస్తూ ఉంది, నువ్వు చెరుకు తినలేవు, రాదు, జొన్న రొట్టి నమ్మలేవు, వీలు కాదు, టైం లేదు, అన్నీ అంత డేంజరస్గా ఉంది, ఎప్పుడు సెటిల్ అయ్యేది? సో మీరు తక్కువ ఇంటర్వ్యూని అయితే పెద్దోళ్ళు, వాళ్ళు పిల్లోళ్ళే సెటిల్ అవుతారు. ఎవరు ఫ్రెండ్స్ చేయాలా, వాళ్ళకి ఏదన్నా
వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్కో ఆ మ్యూజిక్కో ఆ స్పోర్ట్సో చదువో ఇంకొకటో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండి వాడికి అబ్స్ట్రక్షన్ చేయకుండా ఉంటాయి సార్. వాడు ఏమడిగినా చూడు, ఇప్పుడు వీలు కాదు ఇది కాదు మళ్ళీ అయిపోయి ఎగ్జామ్ అయిపోయి అన్నీ రన్నింగ్ చేయాలన్నా వాకింగ్ చేయాలన్నా ఏది క్రికెట్ బ్యాట్ అడిగినా ఏమడిగినా అని పోస్ట్పోన్ చేస్తాం. వాడికి ఇష్టమైంది చేసేదానికి అలో చేస్తే వాడి మానసిక స్థితి చాలా మెరుగవుతుంది. వాడు దాంట్లో నష్టపోయినా పర్వాలేదు. ఆ ఫ్రీడమ్ అనేది ఇమ్మా పిల్లలందరూ నువ్వు ఇదే చదువు, కంప్యూటర్ అంటే బాగుంది, పైథాను అదేదో ఇది సాఫ్ట్వేరు అది డేటా సైన్స్ అని చదివి 22 ఏళ్ళు వస్తాను, రే నీకు జాబ్ లేదురా, ఏట బాగోడు వాడేమి ఇష్టపడి ఏం చదవాలా, నువ్వు చదివించినావు, ఇది చదువు నీకు బాగుంటుంది, లైఫ్ ఫ్యూచర్ భలే ఉంటుంది అన్నావు. అక్కడ ఈ రాక్ బాంబులు వేసా, ఇంకోటి ఎరిగా అదే సాఫ్ట్వేర్ ఏ వచ్చింది, సాఫ్ట్వేర్ అన్నీ వెళ్ళిపోయా. మరి వాడు కోరుకొని ఏం చదవలేదే. ఎవ్వరికీ ఇష్టంలే చదివి ఎగ్జామ్ రాసేది, ఎవ్వరికీ ఇష్టంలే. అందుకే సండే వస్తాను, ఇప్పుడు పొద్దున్నే 5కే వస్తాడు సండే. ఆడిపోవచ్చు, చెరువులోకి పోవచ్చు, చెట్టు ఎక్కొచ్చు, ఆ పిన్నమ్మ ఇంటికి పోవచ్చు, ఏంటంటే ఉంటాయి వాళ్ళ ప్లాన్లు. అంత కష్టంగా చదివిన నాలెడ్జ్ ఉండేవాడికి ఆరోగ్యం కోసము పెద్ద కన్ఫ్యూషన్. ఇప్పుడు అందరూ చదువుకున్నారు కదా, మరి మీ అమ్మమ్మ నాయనమ్మ ఏం తినాలా, ఎట చేయాలా, సొన్నము ఇప్పుడు వాడాలా, జొన్నలు ఇప్పుడు తినాలా, నువ్వులు ఏ సీజన్లో తినాలా, ఎట్లెత్తి పెట్టుకోవాలా అని ఎవరు చెప్పలా. ఆమె ఎంత కామ్ చేస్తూ ఉండింది. అది విజ్డమ్. ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ అనేది ఎవరికో పనిచేసేదానికి తప్ప నువ్వు ఎట్లా చేయాలో తెలియదు. నీకు ట్యాప్ రిపేర్ చేసేది తెలీదు, ఫ్యూజ్ పోతే వేసేది తెలీదు, బాత్రూమ్ కడిగేది తెలీదు, చిన్న చిన్న పనులు కూడా, నీ బట్టలు ఉతుక్కునేది కూడా తెలీదు, నీ సాక్స్ కూడా కంపు కొడతా ఉంటే ఆడే పడేసి ఉంటావు. ఎవరు అవ్వ ఉతకాలి, అమ్మ ఉతకాలి, ఏంట్రా ఎప్పుడు సెటిల్ అయ్యేది నువ్వు అంటే వాడిని ఏం పని చేయకుండా వాడికి జాబ్ వచ్చేట చేస్తే సెటిల్ అయిపోయినట్లా ఎట్లయితుంది అది. మేము మా అమ్మ ఉన్న రోజులు అన్నీ అమ్మ మీదనే, భార్య వస్తే భార్య మీదనే ఆధారపడతాము. దట్ ఈస్ డెత్. ఎప్పుడు సెటిల్ కాలేడు. నువ్వు చేసే ఎన్ని పనులు నువ్వు చేస్తూ ఉంటే అదే సెటిల్మెంట్. అసలు సెటిల్ కాకూడదు. సెటిల్మెంట్ ఈజ్ డెత్. నువ్వు లైఫ్లో ఎప్పుడు నేను ఇంకేం పని చేసే పని లేదు. మామూలుగా సెటిల్మెంట్ అంటే ఏమనుకుంటాము, మనకు నెలకి మా అబ్బాయికి 10 లక్షలు ఏదో వస్తుంది, బాడుగులు వస్తాయి, ఏమీ చేయనక్కర్లే, మా వాళ్ళు బాగా సెటిల్ అయిపోయినారు అంటే ఇంకెందుకు బతికేది. బాగా సైకిల్ తొక్కి చెమట ఆరుతా ఉంటే కూర్చొని ఆడ చెరుకు రసమో ఇంకోటి అమ్మలో తాగితే ఆ నీళ్లు తాగితే అమృతంలాగా ఉంటాయి నీళ్లు. కష్టపడితే వచ్చేదే సూపర్. ఎవరైనా చూసుకోండి, ఈజీగా ఏదో ఏసీలు కూర్చోరుంటావు, ఏముండదు. అట్లా ఎండకు పోతా ఉండి నీడ వచ్చింది అనుకో, చెట్టు నీడ, అబ్బా అంటా వాళ్ళ నాకు ఇక్కడికి వస్తే అబ్బా అనేం లేదు, ఇక్కడ తెలుసు ముందుగానే ఏసీ వేసింటారు మీరు అని. అబ్బా ఏం లేదు, అది దిస్ ఇస్ ఆర్టిఫిషియల్. సో విజ్డమ్ రావాలంటే, లైఫ్ ఎక్స్పీరియన్స్ రావాలంటే పిల్లలకి ఎవ్రీ డే వాడు ఫేస్ చేస్తూ ఉండే మనుషులు, మానవ సంబంధాలు, ఇష్యూస్, ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఎందుకు నీకు విటమిన్ D3 తగ్గిపోయింది, ఎందుకు నీకు హిమోగ్లోబిన్ తగ్గిపోయింది, ఎందుకు టైర్డ్ అయిపోతా ఉండవు, ఇంత రిచ్ ఫుడ్ తింటాడు ఎందుకు టైర్డ్ అయిపోతా ఉండవు, ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా ఇంట్లో. పెళ్ళికి పోయేదో షాపింగ్ పోయేదో చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. అరే మన పిల్లలు ఎందుకు ఇంత డల్గా ఉండారే, ఇంత ఇంత వీక్గా ఉండారే, ఎనర్జెటిక్గా లేరే అనిపిరా. ఇంత తల్లిపాలు తాగి కేరింతలు కొట్టే పిల్లోడు 10 ఏళ్ళు వచ్చేవాడికి పైకి మెట్లు ఎక్కేదానికి నడిచేదానికి కూడా ఓపిక లేకుండా కంప్లైంట్ చేస్తా, స్కూల్లో నిద్రపోతా, ఎందుకు సైకలాజికల్గా బర్డెన్ అవి. సో దాని నుంచి బయటికి తేవాలంటే వాడికి ఇష్టమైన పనులు కూడా చేస్తా, చదువు కూడా చెప్పచ్చు, చదువు ఇందుకోసం ఉపయోగం అయినా అందుకని నేర్చుకో. హిస్టరీ అంటే ఇది, జాగ్రఫీ అంటే ఇది, నీకు సైన్స్ అంటే నీకు అవసరమవుతుంది, లెక్కలు వేసుకునేదానికి కావాలా, ఇవన్నీ అవసరం లేని పరిస్థితి ఉండింది 100 ఏళ్ల ముందర. నీకేం కావాలో పండించుకునేవాళ్ళు, ఆ పండించే రైతుకు కావాల్సిన వ్యవస్థ అంతా ఉండేది. కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, కంసాలోళ్ళు, రకరకాలు, వాళ్ళందరూ అక్క బావ వదిన అనుకుంటా అందరూ రిలేషన్షిప్లో ఒకరి మీద ఒకరికి ఇంటర్ డిపెండెంట్గా బతికే రోజులు ఆ ప్రతి ఒక్క చేతి వృత్తులకి గౌరవం ఉండేది. ఇప్పుడు ఏదో సాఫ్ట్వేర్ చేస్తేనే గొప్ప, మిగతా అన్నీ తక్కువ. ఎట్లా? చాలా దేశాల్లో ఇట్లా లేదు, మన దేశంలోనే. ఏదో పెద్ద బ్యాంక్ జాబో, డాక్టరో, ఇంజనీరో తప్ప మిగతా ఏదైనా కానీ తక్కువ తక్కువ తక్కువ. ఎట్లా తక్కువ?
ఎవరు రిచ్గా బతుకుతూ ఉండేదంటే అక్కడ అడవిలో ఉండే ట్రైబల్స్ ఆ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఫ్రెష్గా తిని ఆ తేనెని తీసుకొని ఏదో కందమూలాలో ఏదో వేటాడో ఏదో తిని ఫ్రెష్గా మంచి గాలి ఆ సెలవులు నీళ్లు బారి నీళ్లు తాగి ఏదో డెలివరీలో ఇష్యూ ఉంటుంది వాటికి, అట్లా కొన్ని ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి వచ్చే సపరేట్ మలేరియా వచ్చిందంటే వాళ్ళ మందులో ఇట్లా అవసరం. ఈ రెగ్యులర్గా మనము ఈ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండి ఈ ఆర్ఓ నీళ్ళు ఈ నీళ్ళు ఏదో చెత్త ఈ ప్యాకెట్ ఫుడ్ అంతా తిని ఈ రిఫైన్డ్ ఆయిల్ మైదా బ్రాయిలర్ కోళ్ళు చక్కెర ఈ ఈ ఈ రకమైన ఫుడ్స్ అన్నీ తిని జబ్బులు తెచ్చుకునేది మనము రిచ్ లైఫా నాగరికకరమైన లైఫా? ఏదో పల్లెల్లో ఉండి 4-5 గంటలు పొలం పని చేసుకొని ఫ్రెష్గా 2 జామకాయలు 2 బొప్పాయికాయలు 2 ఆకుకూరలు తీసుకుని ఫ్రెష్గా తీసుకొని అప్పుడికప్పుడే ఆ జొన్న రొట్టో రాగి ముద్దో గెలుక్కొని సూపర్ కదా, అద్భుతం. సో వాళ్ళ లైఫ్ బాగుంది అని సిటీలో వాళ్ళు చెప్పాలా. అన్ఫార్చునేట్లీ వీళ్ళు అనుకుంటా ఉంటారు, మా అమ్మ నాయన చాలా బాధపడిపోతూ ఉంటారు సిటీలో, మీరు వచ్చిండమ్మా ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎడన్నా నేను రూమ్ తీసిస్తాను, పక్కన నీకు ఆయన హార్ట్ అటాక్ వస్తే పక్కనే హాస్పిటల్ ఉంది. అరే హార్ట్ అటాక్ వస్తుందో లేదో కూడా తెలియదు, హాస్పిటల్ పక్కన పెట్టాలా, ఎప్పుడు హాస్పిటల్ చూస్తే ఎప్పుడు పోవాలని ఏం ఆలోచిస్తారు? రోజు బాతాకాయని వేసేదానికి మనుషులు ఉండాలా, పిల్లలతో ఆడుకునేదానికి టైం ఉండాలా, ఆ ఫ్రెష్గా ఆవును పెట్టుకొని ఆవు పాలు తోడు పెట్టి మంచిగా మజ్జిగ జీలికి వెన్న తీసి ఆ మజ్జిగని తాగాల. విటమిన్ B12 పొట్టలో హ్యాపీగా వస్తుంది. ఈ నర్వస్ ప్రాబ్లమ్స్ రకరకాల ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఎండలో గంట కూర్చుంటే విటమిన్ D3 వచ్చా. ఇప్పుడు కొత్తవన్నీ వస్తాయి చూడండి. ఎప్పుడు ఇలా 5 ఏళ్ల ముందర 10 ఏళ్ల ముందర విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది తెలియదు. ఇప్పుడు అందరికీ B12 లేదు, విటమిన్ D3 లేదు. ఎందుకు? ఎండలకే పోవడంలే. ఎండకపోతే ట్యానింగ్ అయిపోతారని సూర్యుని ఇట్లా చూస్తారు, ఎందుకు వచ్చినవరా నువ్వు అని. సూర్యుడు లేకపోతే వస్తాము, కానీ సూర్యుడు బయట పోయేదానికి ట్యానింగ్ అయిపోతాము. సో ఎంత జాగ్రత్త తీసుకుంటారు పెళ్ళికి ముందర, బయటికే పోదు, తెల్లగా ఉండాలి. అరే పాలిపోయి హిమోగ్లోబిన్ లేక విటమిన్ D3 లేక ఏదో మేకప్లు చేసుకొని పెళ్లి చేసుకుంటారు, కానీ హెల్త్ యాడ్ ఉంది. హెల్త్ మీద ఉంటే సింపుల్ టెస్ట్, హిమోగ్లోబిన్ రక్తం ఎంత ఉంది అని టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది కదా. పెళ్లి చేసుకునేటప్పుడు ఇన్ని చూస్తాం కదా సబ్జెక్టులో, ఈ జాతకాలు అది ఇది ఏంటంటే, అరే హిమోగ్లోబిన్ అడగండి రా నాయన ఫస్ట్, జాతకాల కంటే ముందర HB ఎంత ఉంది అని. దాని మీద కరివేపాకు తింటారో, మునగాకు తింటారో, సజ్జలు తింటారో, అవిశాఖ తింటారో, ఎట్లా మీ హిమోగ్లోబిన్ బెల్లం తింటారో, ఆ బెల్లం కుడుములు కుడుములు చేసుకొని బెల్లం వేసుకొని అంత తింటే రోజు హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇంత కరివేపాకు పచ్చి తిన్నా లేదా కరివేపాకు పొడి ఇంత అన్నంలో ఇంత కరివేపాకు అంత నెయ్యి వేసుకొని తిన్నా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. మునగాకు బాగా ఇంత మునగాకును వార్చి దాంట్లో పెరుగు వేసుకొని మిక్సీకి వేసుకొని తాగేయండి. రుచిగా ఏమేమో తింటారు కదా, చికెన్ పకోడా, గోబీ మంచూరియా, పిజ్జాలు ఏంటేంటో. మరి టేస్ట్ ఉండే లేకపోయినా ముక్కు మూసుకొని తాగేయండి, మంచి ఫైబరు. ఏంది విజ్డమ్? ఇంకా టేస్టీగా షుగర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ అన్నీ, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీములు ఇవి తినేసి జబ్బులన్నీ తెచ్చుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుని విజ్డమా? ఎట్లా? సో ఆలోచన మారాలా. చాలా మందికి మారాలి అని అనిపిస్తుంది. ఓ 4-5 రోజులు చేయగానే మానలేరు అసలు, వాళ్ళ వల్ల అవ్వదన్నమాట. తెలుసు ఏది రైట్ తెలుసు, ఏది తినకూడదో తెలుసు, ఏది మంచిదో తెలుసు, అయినా కూడా 4-5 డేస్ అవ్వగానే నా వల్ల అవ్వట్లేదనో, కంట్రోల్ ఉండట్లేదనో ఈ విధంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ 4 రోజులు పోయిన బెనిఫిట్ వాడు ఎక్స్పీరియన్స్ కావాలి ఫస్ట్. అంటే ఆ 3 రోజులు పరిగెత్తానే వాడికి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గడము, షుగర్లు కొంచెం కంట్రోల్ అవ్వడం, ఆ రోజు ఫ్రెష్గా ఉండడము, అవి 10 సార్లు 100 సార్లు అనుకోవాలి. ఒరే నేను లేచి వాకింగ్ చేసిన దానికి, నేను ఈరోజు ఉపవాసం ఉండిన దానికి, ఈరోజు నేను 2 పూట్లే భోంచేసిన దానికి, నేను ఈరోజు అర్లీగా పడుకునే దానికి, 2కే మెలకు వచ్చింది రాత్రి. సో 2 నుంచి పెండింగ్ పనులన్నీ చేసుకొని, ప్రాణాయామం చేసుకొని, యోగా చేసుకొని, మెడిటేషన్ చేసుకొని 5:30-6 అంతా వాకింగ్ అంతా అయిపోయి ఫ్రెష్గా 9 వరకు టైం ఉంది, ఇంట్లో పనులు కూడా చేసి గంట సేపు హాయిగా కూర్చొని ఫుల్గా తిని ఇష్టంగా ఓపికగా తిని మళ్ళీ ఆఫీస్కి అర్లీగా పోవచ్చు కదా, టెన్షన్ లేదే. ఆ ఎక్స్పీరియన్స్ పొందితే వాడు మిస్ కాడదాన్ని. ఇప్పుడు నేను రోజు రెగ్యులర్గా చేయాలనేం లేదు,
ఈరోజు వీలైంది చేసిన. కేబీఆర్ పార్క్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన. యాక్చువల్గా నేను ఈరోజు ఏకాదశి అనుకున్నా. పొద్దున్న చూస్తే నిన్ననే అయిపోయింది ఏకాదశి. మైండ్ ఏం చెప్పింది, ఏకాదశి అయిపోయింది కదా, మామిడిపళ్ళు భలే ఉన్నాయి తిను అనింది. ఏకాదశి రోజు మిస్ చేసాం కాబట్టి ఈ రోజన్నా ఏకాదశి కాకపోయినా ఉపవాసం ఉండు మంచిదే కదా, రాత్రి లేట్గా తిన్నావు కదా అని ఇంకో మైండ్ చెప్పింది. మంచి చెడు అనే సినిమా ఉండేది మేము చిన్నప్పుడు. రెండు చెప్తుంది నీ మైండ్. నువ్వు ఏది పిక్ చేసుకొని దాన్ని గట్టిగా చేయగలవు అంటే నువ్వు మారిపోయినట్లే. నువ్వే రమణ మహర్షి, నువ్వే వివేకానందుడు, నువ్వే భగత్ సింగ్, అంతే. మేము చెప్పేది ఏంది? అట్లా డెసిషన్ తీసుకొని మామిడి పండు తినలా, ఫుడ్ ఆపేసిన. నిన్న ఏకాదశి బదులు ఈరోజు ఏకాదశి అనుకొని ఫుడ్ ఆపేసిన. ఫుడ్ ఆపేసినావు కాబట్టి రన్నింగ్ వద్దులే అని చెప్పింది మైండ్. నన్ను నువ్వు ట్రాప్ చేస్తున్నావు అమ్మా అని చెప్పి ఫుల్ రౌండ్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కాడి నుంచి క్లబ్ కాడి నుంచి పరిగెత్తి మెయిన్ జూబ్లీ హిల్స్ గేట్ కాడి నుంచి పరిగెత్తి యోగా వరకు ఫుల్ రౌండ్ ఆల్మోస్ట్ 6 కిలోమీటర్ రన్నింగ్ చేసి వచ్చిన. మొత్తం 5 కిలోమీటర్లు రన్నింగ్, 1 కిలోమీటర్ వాకింగ్. ఎంతసేపు పట్టిందండి? 1.5 hour చిన్నగా చేసిన. 1.5 hour మధ్యలో ఎవరో ఇద్దరు నిలిపినారు 2 అట్లా. అంటే ఏంటి, నీ మైండ్ నీతో గేమ్ ఆడుతూ ఉంది. అదే అదే బుద్ధులే, ఓ ఈ బుద్ధులు చల్లే, ఓకే చలి ఆపి, బంధువులు వచ్చారు ఆపి. అది ఏం చేస్తుందంటే మళ్ళీ 10 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు చేస్తే మళ్ళీ నీ కాళ్ళు నొప్పులు వస్తాయి అంటుంది. మళ్ళీ ఆపేస్తుంది. ఏందేందో చెప్తుంది. అందుకని నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పినాడు రమణ మహర్షి గారు. నిన్ను తెలుసుకుంటే ఎంత గేమ్ చూడు. అంటే నాలో కలిగే ఆలోచనలే ఎంత డ్రామా జరుగుతూ ఉంది. నేను నీ గురించి, భార్య గురించి, భర్త గురించి, దేశం గురించి, ఇంకోటి గురించి, మినిస్టర్ గురించి, నాకెందుకు? నేను ఆనందంగా ఉంటే నేను చేసే పనులే చాలు. నన్ను ఆనందంగా పెట్టేదానికి నన్ను పొగిడేది, నన్ను ఎత్తేది, నేను గొప్ప అనేది, నా ఫ్లెక్సీలు పెట్టేది, అట్లంతా ఆనందం రాదు. ఫ్లెక్సీలు మళ్ళీ చిరిగిపోతాయి కదా, చిరిగిపోతాయి, తీసేస్తారు, ఓడిపోతారు, ఏమో జరుగుతాయి కదా. నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వు హెల్తీగా ఉండాలా, నీ ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. ఆలోచనలు ఏంటి, అనవసరమైనవన్నీ చేయమని చెప్తాది నీకు. పక్క రోడ్డు కారు కొన్నాడని నువ్వు కొనమంటుంది, పెళ్ళికి అప్పు చేసి నగలు కొనమంటుంది. అవసరంలే. పెళ్ళికి పోతాము, మాకు నగలు లేవు అని పచ్చబొట్టు వేసుకొని పోతే వాళ్ళ కాడికి నా పదాగా ఉందాం. మాకు నగలు లేవు, ఏమవుతుంది? ఎవరు అక్క చెల్లెలు ఇవి వేసుకొని ఎందుకురా? అసలు నువ్వు కిలో నగలు వేసుకొని వస్తే అక్కడ 2 కిలోల నగలు వేసుకొచ్చిన వాళ్ళు 100 మంది ఉంటారు. సత్యమే. అయ్యో అట్లా అట్లా నీ వెల్త్తో, నీ అందంతో, నీ పదవితో నువ్వు ఎవరిని హ్యాపీగా పెట్టలేవు. అసలు నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఎందుకంటే నువ్వే నా అందం ఎప్పుడు పోతుందో, నా డబ్బులు ఎప్పుడు పోతాయి, నా పదవి ఎప్పుడు పోతుందో అని ఆందోళనతో మెయింటైన్ చేసేదానికి చాలా కష్టపడిపోతాడు. చూసుకో, రియల్ హ్యాపీనెస్ ఎక్కడ లేదు. నువ్వు జీరో అయిపోతే రియల్గా హ్యాపీగా ఉంటావు. నువ్వు జీరో అయిపోతే పిల్లలతో ఆడుకుంటావు ఇంట్లో, మీ కుక్కకు బిస్కెట్ వేస్తావు, అది వచ్చి నీ ఒళ్ళో కొడుకుంటుంది, పిల్లి వచ్చి చిన్నగా నీ కాళ్ళ దగ్గర వస్తుంది, నువ్వు చికెన్ ముక్క తినేటప్పుడు దాన్ని గుర్తుకొస్తుంది, దానికి వేస్తావు. హ్యాపీనెస్ అట్లే వస్తుంది. నడిచేటప్పుడు చీమలో దాటుకొని పోతావు. చిన్న చిన్న వాటిలో అప్పుడు ఉంటుంది, చిన్న చిన్న వాటిలోనే హ్యాపీనెస్ ఉంది. అదే నీ చేతిలో ఉండేది. కోర్టులో కేసేస్తావు, నీ చేతిలో లేదు. 20 ఏళ్ళు జరుగుతుంది. నీకు ఐఐటి వచ్చిండదు, నువ్వు 7 సార్లు ఉంటావు, అయ్యో ఇంత చదివినా ఐఐటి రాలేదు అనుకుంటా ఉంటావు. నీ చేతిలో లేదు, వదిలే. ఐఐటి చేసి నేను ఏదో చేసి బాగా లైఫ్లో సెటిల్ అయినాము అనుకునే వాళ్ళు బాధలు కూడా పడతా ఉంటారు ఫస్ట్గా. అంటే వాళ్ళు బాధలు పడతా ఉంటారు, నువ్వు సంతోషపడద్దు, దాన్ని నీకు సంబంధం లే. నీ సంతోషం మీద నీ బాధ నువ్వు చూసుకో. ఎదురు సంతోషపడితే నువ్వు బాధపడేదో, నువ్వు సంతోషపడేదో, వీటన్నీ అవసరం లే. అంటే ఇంకా రియల్ సక్సెస్ అన్నా ఏంటి అని అంటే మనల్ని మనము తెలుసుకొని మైండ్ని కంట్రోల్లో పెట్టుకోగలగడమే లైఫ్లో మనం సాధించగలిగే. నువ్వు అట్ట బతికితే నీకు భార్య భర్త ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏంది ఇట్లా బతికేది, మనకు సొంత మిల్లు కూడా లేదా, ఇది లేదా. ఇప్పుడు చిన్న ఉద్యోగం మంది సొంత మిల్లు హైదరాబాద్ కూడా దానికి వీలు కాదు. ఓకే, ఒక 30 కిలోమీటర్లు అవతల ఏదన్నా సైట్ కొనుక్కొని కట్టుకుంటే ఎప్పుడో 20 ఏళ్ళకు నువ్వు రిటైర్ అయ్యేటప్పటికి వస్తుంది అంతే. లేదంటే బాడిగింట్లో ఉంటాం, ఏమవుతుంది? ఇప్పుడు చిన్న చిన్న సంతోషాలకు దూరం చేసుకొని పెద్ద టార్గెట్లు పెట్టుకొని వీలు కానివన్నీ దాని మీద పరిగెత్తా అవసరం ఏముంది?
సో పోనీ 100 కోట్ల రూపాయలు ఇంట్లో బతుకుతూ ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండరా? నిద్ర పట్టక, నిద్ర మాత్రలు వేసుకొని, రాత్రంతా మందు దాగి, అవి చేసి ఏమేమో ఉంటారు కదా వాళ్ళు. సో వాళ్ళకు పెద్దలు ఉండే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఏం లేదు. గుడిసెలో ఉండి పొద్దునంతా పని చేసి ఒక 500 తీసుకొని 100 రూపాయలు మంద వేసి, ఒక 100 రూపాయలు చేపలు తీసుకొచ్చి, భార్య ఏం బుద్ధి లేదని తింటే తినేసి పడుకుంటారు, అయిపోయా. హాయిగా నిద్రపోయేవాడు. సో వాడికి మందు తాగేది ఆ టైంలో కష్టపడినాడు కాబట్టి మజిల్ రిలాక్స్ వాటెవర్. అది తాగకపోతే పొద్దున్నే వాడు మళ్ళీ పని చేయలేడు ఒకటి. రెండోది వాడి మూడ్స్ కూడా కంట్రోల్ చేసుకోలేడు. ఇంట్లో అంత పెద్ద గలాట అయిపోతుంది. వాడు తాగొస్తేనే మీరు తాగకుండా ఉంటే నన్ను ఇంకా చిత్రంజోలు పెడతాయి, ఇంకా అనుకునే ఇండ్లు చాలా ఉన్నాయి. వాళ్ళు సంతోషంగా లేకుండా ఏం లేరు. వాడికి అవేర్నెస్ వచ్చి తాగితే నా లివర్ చెడిపోతే నేను డబ్బులు పెట్టలేను, రెడీ కాలేను అనే అవేర్నెస్ వచ్చి చిన్నగా వాడిని కూడా వాకింగ్కో ఇది పోయో వాడి ప్రాణాయామో సూర్య నమస్కారాలు చేయించో అంత ఇంటెలిజెంట్ భార్య ఉంటే, భర్త ఉంటే అప్పుడు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు. అది కావాలా అనుకొని ట్రై చేస్తా ఎక్కువ ప్రెషర్లోకి పోతాడు అందరూ. భార్య మారాలా, భర్త మారాలా. ఈ ప్రాసెస్లో నువ్వు మారేది మర్చిపోతాడు, పోస్ట్పోన్ చేస్తాడు. అంటే నువ్వు మారేదాన్ని పోస్ట్పోన్ చేసేదానికి నీ మైండ్ భర్తను మార్చు, భార్యను మార్చు అని చెప్తుంది. అది పక్కన వాళ్ళ గురించి అలాగా ఉంటుంది. అట్లా ఉంటుంది. పిల్లలు మార్చు, ఇది మార్చు, నా కష్టము ఇది, నాకు ప్రమోషన్ రాలా, ఇది రాలా. నువ్వు వాకింగ్ చేసేదానికి ఇవన్నీ అడ్డమేలే. నిజంగా మీరు మాట్లాడుతుంటే సార్, మన లైఫ్ లో మెయిన్ విలన్ మనమే, మన మైండే. మనల్ని ఏది చేయకుండా ఆపేసేది. బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ ఎనిమి అది. అవును, అబ్జర్వ్ చేయండి చాలు. ఏది చూస్ చేసుకుంటున్నాం అనేది మన చేతిలో నీకు ఉంటుంది. రిపీటెడ్గా ఏదో గుర్తు నాకు కూడా వస్తాయి. నేనేం పెద్ద స్పెషల్ ఏం కాదు. నేను రమణ మహర్షి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఏం కాదు కదా. వస్తూ ఉంటుంది, ఏదో ఇష్యూ ఉంటుంది, బ్యాంకు ఇంకోటో అది మెత్తుకొని మళ్ళా పెడుతుంది ముందర. నేను వాకింగ్ చేసుకుంటా ఉండా, మంచిగా బ్రీత్ చేసుకుంటా ఉండా, ఆడేదో పచ్చరు వస్తుంది, ఆ నిములు వస్తుంది, ఇంకోటి ఏదో అవసరమైన ఆలోచన, ఇంకా ఇంపార్టెంట్ ఏదో ఉంటుంది. అది పెట్టి ఏది నాకు అవసరం లేదో, ఇప్పుడు అవసరం లేదో దాన్ని ఎత్తుకొచ్చి ముందర పెడతా ఉంటుంది కాళ్ళు మైండ్. అది గమనిస్తే ఒక స్టెప్ నువ్వు దాటినట్లు గమనిస్తే చాలు, నువ్వు దాన్ని ఏం చేయొద్దు, పక్కన పెట్టు. ఇప్పుడు నీకు ఏదన్నా చూడాలా, టార్చ్ వేస్తావు, ఏదో చీకట్లో పోతావు, ఏదో చూడాలా, టార్చ్ వేస్తావు, తీసుకుంటావు, వచ్చేస్తావు, మళ్ళీ టార్చ్ ఆఫ్ చేస్తావు. టార్చ్ చేసే పెడితే ఏమవుతుంది, బర్న్ అయిపోతుంది, హీట్ అయిపోతుంది, బ్యాటరీ అయిపోతుంది. అవును. సో మనకు ఆ వచ్చే ఆలోచనలు అవే చూసుకోండి. ఇప్పుడు నీ కూడా ఏమొస్తుంది ఆలోచన, నువ్వు కూడా ఒక స్టూడియో పెడితే బాగుండే, నేను కూడా 10 మందికి యాంకరింగ్ బ్యాంక్ పెట్టి ఇది చేసి అది చేసి, లేదంటే ఇంకోటి అమెరికాకు పోవాలి, ఏదో ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాకు నేచర్ క్యూర్ పెట్టాలా, వెల్నెస్ సెంటర్ పెట్టాలా, ఈ మొత్తం ప్రపంచమంతా రాయిసావ తాగిపించేసి, జొన్నోటి తినిపించేసి, సామాన్యుల్ని అట్లీస్ట్ పెద్ద వాళ్ళని నిలబెట్టేసి వాళ్ళు హ్యాపీగా వాకింగ్ గీకింగ్ చేసుకొని, వాళ్ళు చిన్నపిల్లలకి అందరికీ నువ్వు లడ్డూలు, పల్లీలు లడ్డూలు వేడే ఆరోగ్యం పెట్టేసరి ఈ ప్యాకెట్ ఫుడ్ చెత్త చెత్త ఏమి లేకుండా చేసేలా ఉంది నాకు. అది నాకే నవ్వు వస్తూ ఉంటుంది. వీలవుతుందా? కాదని కూడా నాకు తెలుసు, అందుకే నవ్వుకుంటా ఉంటా. ఏది వీలవుతుంది? నేను నువ్వులు తినేది ఇదో యూట్యూబ్ చూసి, అరే నువ్వులకి ఎంత వాల్యూ ఉందా, కాల్షియం ఉందా, నువ్వులు తినండి. ఎవరో కొంతమంది తెలివైన వాళ్ళు ఇది చూసిన వాళ్ళు, అరే నువ్వులు మనం స్ట్రేట్ బయట కూడా నువ్వులు లడ్డు కూడా వద్దు, మనమే లడ్డు చేసుకుందాం, నువ్వులు తెచ్చుకొని, మనమే పల్లీలు తీసుకొని నూనె చేసుకుందాం, మనమే కరివేపాకు అన్నీ తెచ్చుకొని, మన మునగాకు తెచ్చుకొని మనం ఆరోగ్యం పెంచుకుందాం, పచ్చి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి అందరూ తిందాం, బ్రెయిన్ టానిక్ కొబ్బరి. ఎవరో నాకు బిఎం డే చెప్పినాడు, నేను నా తెలుగు లాంగ్వేజ్ ఇన్ని వాళ్ళకి ఎవరికి ఆ ఇంటెలిజెన్స్ ఉంటే అది చేసుకుంటే చాలు, హెల్తీగా ఉంటారు, పిల్లలు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది. రాగులో, జొన్నలో, ఆరికలో 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లి లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు, సాయంత్రం వస్తాను అన్ని గుగ్గిళ్ళు, మంచిగా సీజనల్ ఫ్రూట్స్, డబ్బులన్నీ దానికి పెట్టాలి. కష్టపడి సేవ్ చేసి కమ్మలు కొంటారు. మనం చచ్చిపోతే కమ్మలు రాకపోతే చెవు కోసి కమ్మ తీసి లోపలేస్తారు. తెలుసా? అసలు బంగారు బాడీ మీద పెట్టకూడదు చచ్చిపోయినాక అని అంటారు, తెలుసా? ఎందుకంటే సరే బంగారు తీసేయాలి, బంగారు లోపల పోతే అట్లా ఈ వేసుకోవాలి కదా ఇంకో బతుకుండేవాళ్ళు, అందుకని ఆ మాట చెప్తారు. నువ్వు అట్లే ఆ మీద నగలు పెట్టేస్తే రాత్రి తవ్వేసి అన్ని తీసుకొని పోరా. అట్లా పనికిరాని బంగారు కోసమని మొత్తం ప్రపంచమంతా పరిగెత్తావు.
ఒక సీజన్ మామిడి పళ్ళు వెళ్ళిపోతా ఉన్నాయంటే అయ్యో నెక్స్ట్ సీజన్ బతుకుంటామో లేదో మంచిగా డబ్బులు దానికైతే పెట్టాలా. ఇలా అసలు ఎవరు ఆలోచించారు సార్ అసలు? అది ఎట్లా మిస్ అయిపోతా ఉన్నాం కదా. కరెక్ట్ కరెక్ట్. మంచి సీతాఫలంకాయల సీజను, చెరుకు సీజను, ఆ బెల్లంతో తయారు చేసిన రైతు దగ్గర పోయి గాని దగ్గర పోయి నైనా కెమికల్స్ ఏం వేయద్దు, ఏం తెల్లగా దానికి ఏం చేయొద్దు అని చెప్పి ఆ బెల్లం 20 కిలోలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని, బెల్లం ఆల్ మినరల్స్ ఐరన్ ఉంది. ప్రతి ఫుడ్లోనే స్వీట్ కావాలంటే బెల్లంతో తినండి. ఆ బ్లాక్ రైస్తో ఇది ఇంకోటి సొంత కుటుంబంలో బెల్లంతో చేసుకోండి. పోలీలు ఓలిగులు ఏమంటే బాగా హెల్తీగా ఉంటారు కదా పిల్లలు. సార్ ఇంకొకటి ఇప్పుడున్న దాంట్లో అందరూ ఫిట్గా ఉండాలనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ హెల్తీగా ఫిట్గా ఉండాలి, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలి, ఇలా కొన్ని కొన్ని వాళ్ళ గోల్స్ బట్టి ఫుడ్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ తీసుకుందాం అనుకోండి, కొంతమంది ఇది తింటే వెయిట్ లాస్ అంటారు, కొంతమంది వచ్చి ఇది తినడం వల్ల మీకు ఇలా వస్తుంది అలా వస్తుంది ఒక 10 రీజన్స్ చెప్పి ఇంకొక ప్యాటర్న్ చెప్తారు. సీజన్కి ఇవి ట్రెండ్లు మారుతూ ఉన్నాయి, ఇది ఇది అని చెప్పేసి. అసలు ఏది రైట్, ఎలా చూస్ చేసుకోవాలి? కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది ఫాలో అవుతారు. నెల తర్వాత అది చేస్తున్నంటే నీకు ఇది వస్తుందట అది వస్తుందట నువ్వు 100 చెప్పేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగాలి అని చెప్పేసి అప్పుడు చాలా ట్రెండ్ నడిచింది, అందరు తాగేస్తున్నారు ఇళ్ళల్లో. సడన్గా కొంతమంది వచ్చేసి అలా తాగడం వల్ల మీకు ఆల్రెడీ డీటాక్స్ చేయడానికి ఆర్గన్ ఉన్నది కదా, ఇదెందుకు అదెందుకని కరెక్ట్ ప్రూఫ్స్తోని వీటితోని ప్రజెంట్ చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిందని ఇంకొకటి వస్తుంది, ఇలా నెవర్ ఎండింగ్, ఇంకా ఏదోటి వస్తానే ఉంటుంది. ఏది ఫాలో అవ్వాలి? ఇప్పుడు ట్రెండ్ చూస్తే టూత్ పేస్ట్లు ముందు ఏమున్నాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, టూత్ బ్రష్లు ఎన్ని వచ్చినాయి, క్రీములు, లిప్స్టిక్లు, ఆ తలకేసే రంగులు, అవి మొత్తం జబ్బులు, మొత్తం జుబ్లీస్ అంతా మోకాళ్ళు, కిడ్నీలు, లివర్లు అన్నీ పెట్టి మా దగ్గర ఏంద్ర నాయన అరుడేది పెట్టు స్వామి అంటే ఏంది మీరు చెప్పేది. అట్లా పరిగెత్తి ఫ్రెష్గా ప్రాణాయామ చేసి యోగా చేసి వారానికి ఒకసారి నువ్వులు పూసుకొని ఎండలో ఉండి వారానికి ఒకసారి అంత ఆముదం తాగి శనివారం సండే ఇంట్లో ఉండి పొట్ట క్లీన్ చేసుకొని హెల్త్ వచ్చేస్తుంది. ఒకసారి మీరు చెప్పండి సార్, అసలు ఇప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా వాళ్ళకి ఒక ప్యాటర్న్ చెప్పమంటే ఏం చెప్తారు? వెరీ సింపుల్ అండి. మీరు పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. జొన్నలు, రాగులు, సద్దలు, కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, ఎండకొర్రలు ఏవో ఒకటి ఏవి మీకు నచ్చితే. ఇన్ని రోజులు రైస్ తింటాను కాబట్టి షిఫ్ట్ అయిపోతూ ఏమైపోతాము అనుకుని ఏం భయపడక్కర్లే. బాడీకి ఇంటెలిజెన్స్ ఉంది. మీరు చిన్నప్పుడు జొన్నలు తింటారు, రాగులు తింటారు, దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఏం చేయాలి దానికి అన్నీ తెలుసు. ఫస్ట్ ఇవి తినచ్చునా తినకూడదా అనేది పక్కన పెట్టేసి ఈ మీ ఏరియాలో తింటా ఉండే జొన్నలు, మీ పండే జొన్నలు, మా ఏరియాలో పండుతూ ఉండే రాగులు సూపర్ మాకు. సో రాగులు, రైస్ కూడా తింటాను కదా, ఓ సింగిల్ పాలిష్ పట్టిన రైస్ ఆర్గానిక్ వీలైతే కెమికల్స్ వేయకుండా అంతే. 2 పూటలు తింటే సాయంత్రం అర్లీగా 6 o'clock గూట్లో దీపం నోట్లో ముద్ద. ఇంకా సాయంత్రం ఒకే పూట పొద్దున ఫుల్గా తిని 9కో 10కో ఇంటి నుంచి బయటపడి ఫుల్గా తినేయండి. సాయంత్రం ఒక 2 జామకాయలు అని గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు ఏదో ఒకటి పొద్దున్న నానబెట్టి కుక్కర్కి వేసుకొని ఉడకబెట్టినాక దాంట్లో తిరగమాత పెట్టుకొని అని చాట్లాగా చేసుకొని అన్ని గుగ్గిళ్ళు, ఒక జామకాయ మీరు 1 week తింటే సడన్గా మీకు అరే ఇంత తిన్నానా నేను అని మీకే డౌట్ వస్తుంది. డీటాక్స్ అయితే అదే సీజనల్ వెజిటబుల్స్ ఆఫ్ కోర్స్ ఫుడ్లో పోతారే సీజనల్ వెజిటబుల్స్ అంటే వింటర్లో వచ్చే క్యాబేజీ, కాలీఫ్లవర్లు, సమ్మర్లో వచ్చే బెండకాయలు, వంకాయలు, అట్లా వెయిట్ లాస్ అవుతారు, డీటాక్స్ అవుతుంది, ఎనర్జీ ఉంటుంది, పొద్దున లేసేదానికి ఓపిక ఉంటుంది. ఇవన్నిటికంటే ముఖ్యం మూమెంట్. 200 పైన జాయింట్స్ ఉంటాయి మనకి, అవన్నీ కదులుతూ ఉంటే ఆహారం సంపాదించుకునేవాడు. దంచేది, చేదేది, గాని కొట్టి అన్ని పనులు చేసేవాడు. సరే ఇంటూ కూర్చొని ఉంటారు ఇట్లా. అది కూడా ఈ కుర్చీలు ముందు లేవు కదా ఎవరికి, ఎవరో ముసిరోళ్ళకి కింద కూర్చొని లేకపోతే కుర్చీలు, దాంట్లో ఈజీ చైర్లు. ఇప్పుడు ఏంది వాడికి మన బాత్రూమ్లు వాడేది ఇండియన్ కమోడ్లు. సో అందరూ కూర్చునేది లేచి చాలా ఈజీ మనకి. అట్లాంటి అందరికి వెస్ట్రన్ టాయిలెట్స్ పెట్టేసాడు, ఫినిష్డ్. ఇంకొంతమంది డాక్టర్లు అసలు వెస్ట్రన్ వాడితే ఏమైపోతాయి, ఏం కాల 90 ఏళ్ళు మేము 60 ఏళ్ళు హ్యాపీగా ఇప్పుడు కూడా వాడతాను. నేను వెస్ట్రన్ టాయిలెట్ కూడా పైన ఎక్కువ కూర్చుంటా, నాకు కంఫర్టబుల్గా ఉంది. ఎవరో చెప్తే నాకేమైపోతుంది, నాకెందుకు. మహానుభావులు ఉన్నారు డాక్టర్లు, వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చెప్పినారు. నాకు మోకాళ్ళ నొప్పి రైట్ సైడ్ వచ్చింది ఎప్పుడో 20 ఏళ్ళ ముందర 91లో
30 ఏళ్ళు అయిపోయింది, 91. దానికి 2 ఎక్సైజ్ చెప్పినాడు డాక్టర్ శ్రీనివాసన్ గారని, వెరీ ఎథికల్ డాక్టర్. ఎక్స్రే కూడా అవసరం లేకపోతే ఉందంటాడు, బెంగళూరులో ఉంటాడు. ఆ 2 ఎక్సైజ్ చేసుకుని పోయింది. ఇప్పుడు నెలలో 5-6 సార్లు చేస్తా అంతే. అది చేసేదానికి కూడా సోంబేరి నేను కూడా లేజీనే. నన్ను పెద్ద గురువు అనుకుంటా ఉంటారు మీరు. సో నా వీక్నెస్ లేవు నాకు తెలుసు. సో ఫస్ట్ మేమేదో సూపరు గొప్ప మీరైతే చేయగలరు సార్, మేము యాడ్ చేస్తాం అనుకుంటే మీరు లైఫ్లో ఎప్పుడు ఏమి సాధించలేరు. ఫస్ట్ ఎదుటోడు గొప్ప అనుకుని పక్కన పెట్టండి. ఎదుటోడు చేస్తాడు, అది మీ అమ్మ కావచ్చు, మీ నాన్నమ్మ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, పివి సింధు కావచ్చు, గుకేష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే నైస్. మీరు నిజంగానే దాని మీద ప్రయత్నిస్తే ఆయనతో కంపేర్ అవసరం లే. మీరు ఎంజాయ్ చేయటకుంటే చెస్ ఆడండి, స్విమ్మింగ్ చేయండి, నేను రన్నింగ్ చేయటం ఎంజాయ్ చేస్తా. వీక్నెస్ ఉన్నా పరిగెత్తమ్మా ప్లీజ్ అని దాన్ని పరిగెత్తిస్తా. అప్పుడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి ఆ నొప్పిని పోగొడతాయి, మాస్క్ చేస్తాయి. పెయిన్ కిల్లర్ వేస్తే ఏం ఎఫెక్ట్ వచ్చి పెయిన్ లేకుండా పోతుందో, నీకు ఇష్టమైన పని చేస్తే నొప్పి ఉండదు. ఆ బ్రెయిన్ నీకు కంట్రోల్ చేస్తారు. రన్నింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా షటిల్ ఆడే వాళ్ళకు కాలు లెగమెంట్లు అయ్యే వరకు ఆడతారు. ఎట్లా మరి గుర్రాలు పరిగెత్తేటప్పుడు వాటికి దీంట్లో అసలు పడి చచ్చిపోతామా అంటే కూడా పరిగెత్తాయి. రన్నింగ్ చేసే వాళ్ళకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, రన్నింగ్ చేస్తా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఎట్లా? సో ఆ హార్మోన్స్ నీకు ఇష్టమైన పని చేస్తానంటే తోస్తాయి, పుష్ చేస్తాయి. అది ఎంజాయ్ చేసామనుకో, మీరు చెప్తున్నప్పుడు మధ్యలో 4 రోజులు నిలిపేసాం, అవన్నీ బయటపడిపోవచ్చు. నేను 4 రోజులు కూడా పోను, లిగమెంట్ టేర్ అయింది నాకు. 45 రోజులు 50 రోజులు ఇంట్లో పడుకొని ఉన్నా. ఎట్లా నడిచేదని భయం వేస్తూ ఉండేది. అంటే నా లైఫే బాగా వాకింగ్ చేసి రన్నింగ్ చేసి హెల్తీగా ఉండాలా. ఎట్లా డౌట్ వేసింది. ఫిజియోథెరపీకి పోలే, ఏం పోలే, ఏంది నడవాలా, నడచలా. ఎన్ని రోజులు లిగమెంట్ టేర్ అయింది, దాని అంతగా ఏం ఆపరేషన్ కూడా లేదు. అదే రైట్ సైడ్ పోయింది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, రెగ్యులర్ ఇష్యూస్కి ఏం లేదు, ఆపరేషన్ అవసరం లేదు చెప్పినాడు డాక్టర్ శ్రీనివాసన్. అది వదిలేదు. సరే వాకింగ్ చేస్తూ ఉంటే ఈ కాలు నాదేనా అనిపించింది, లెఫ్ట్ లెగ్. అంటే ఆ మధ్యలో కార్టిలేజ్ అని ఉంటుంది సాఫ్ట్ది, అది హార్డ్ అయింది, ఏమో అయింది. అది నడుస్తూ ఉంటే దిగ్గు అని ఒక రకమైన ఏదో నా కాలా కాదా అనిపించేట్లా ఉండింది. అరే ఏందిరా అని అట్లే నడిచిన, కొంచెం నొప్పి, కొంచెం పెయిన్, కొంచెం డిఫరెంట్ ఫీలింగు నడిచిన 2వ రోజు నడిచిన, 5వ రోజు నడిచిన, 10 రోజులు నడిచిన, ఎక్కువ నడిచిన, చిన్నగా అట్లా కాలు పెట్టి తొక్కిన, అంటే వేపలో నమిలితే చిన్నగా మెత్తగా అవుతుందే, రెడీ అయిపోయింది. 0 ట్యాబ్లెట్. అవి ఎక్స్పీరియన్స్లు. నేను చెప్పేది, మీరు వాకింగ్ చేస్తే, మీరు రన్నింగ్ చేస్తే, మీరు ఉపవాసం ఉంటే, మీరు వెజిటేరియన్ అయితే, మీరు ఆర్గానిక్ ఫుడ్ తింటే, మీరు సింపుల్గా బతికితే, అనవసరంగా ఈ బట్టలు ఆ బట్టలు అది కూరి ఇది కూరి బర్త్డే వెయిట్ చేసి అది చేసి ఫేస్బుక్లో పెట్టి అన్నీ అవసరం లే. నీ బర్త్డేకి నీకు ఇష్టమైన మీ అక్కలో చెల్లెల్లో మీ ఫ్రెండ్స్ కలిసి తమాషగా మాట్లాడుకోండి, ఏదో ఆడుకోండి, అంతే చేయాల్సిందే. అంత పెద్ద కేకులు కోసి అది నెత్తికి పూసుకొని అని పెట్టి ఏంటికి ఇవన్నీ అవసరమా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటాము, అది యూట్యూబ్లో పోతాదో పోదో నాకు సంబంధమే లే. ఏదో ఒక అమ్మాయి నువ్వు అడుగుతాడు, నీకుండే కామన్ డౌట్స్ ఏవో, అంటే కొన్ని అడగలేవు కూడా. ఏంటి, నేను ఫిట్గా ఉండి, నేను తక్కువ తిని, నేను స్మార్ట్గా ఉండాలంటే, నా జుట్టు రాలిపోకుండా ఉండాలంటే, నా స్కిన్ బలి ఉండాలంటే ఏం చేయాలా, ఇవన్నీ ఉంటాయి నీకు. మనం కొన్ని మాట్లాడతాం, కొన్ని మాట్లాడలేము, టైం అయిపోతుంది. ఓవరాల్గా హెల్త్ బాగుండాలి అంతే. నీ స్కిన్ ఎట్లుంటావు, నీ జుట్టు రాలిపోదు, నువ్వు హెల్తీగా ఉంటావు, అన్నీ ఉంటావు. జుట్టు సపరేటు, కంటికి సపరేటు, కిడ్నీలు సపరేటు, అట్లేం ఉండదు. మరి సార్ ఇప్పుడు హెయిర్కి సపరేట్ అని హెయిర్కి ఒక ప్రోడక్ట్స్, సీరమ్ అని రోల్ చేసుకునేదని, అదని ఇదని దానికో 100 ప్రోడక్ట్స్, స్కిన్కి ఒకప్పుడు ఏమి పెట్టుకున్నప్పుడు దాంట్లో వాల్యూ లేదని మీకే నవ్వు వస్తూ ఉంది. మరి ఇంత మార్కెట్లో ఇట్లా ఇవన్నీ అలా ఆముదం పెట్టేవాళ్ళు మీ పెద్దవాళ్ళు. సరే ఇప్పుడు ఆముదం పెట్టుకొని బయట రాలేరు అనుకో, వారానికి ఒకసారి ఆముదం పెట్టుకోండి. వంట ఆముదం ఆముదం కూడా వండాలా, హీట్ చేయాలా, అదో ప్రాసెస్ ఉంది. అప్పుడే దాంట్లో ఉండే టాక్సిన్స్ పక్కన పోయేది. సో ఆ వంట ఆముదము ఎవ్రీ సాటర్డే అంత పోసేవాళ్ళు. ఒక రోజు రేపు హాలిడే అనుకుంటే ఈ రోజు పోసేవాళ్ళు, మొత్తం అందరికి పొట్ట క్లీన్ అయిపోయేది. అది కాకుండా 614 రకాల జబ్బులకి ఇది పనిచేస్తుంది అని డాక్టర్ మధుకర్ దామా అనే ఒక ఆయన, ఆ భార్య పిల్లలతో అడవిలో ఉన్నాడు, జాబ్ వదిలేసి. ఆయన రీసెర్చ్ చేసినాడు, ఆయనే వండుతాడు. నేను 4 సార్లు పోయినా ఇప్పటికి, ఇక్కడ జహీరాబాద్ దగ్గర. అరే అంటే ముందు పాతకాలంలో పెద్దోళ్ళు చేసే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లోన
రీజన్ ఉండింది. అదే అదే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఉమ్, ఉమ్, సో నువ్వు ఆనందం పెట్టుకోవడంలే, నువ్వేందో కెమికల్స్ పెడతా ఉండవు, ఏందో చేస్తా ఉండవు, ఏందో రోజు గీజు ఏందో అంటే కదా మీరు, అవన్నీ చేస్తూ ఉన్నారు. అవన్నీ అడగడం లేదు. ఉమ్, అసలు షాంపూ వేసుకోకుండా ఉంటే చుండ్రు పోయిన వాళ్ళు 100 మంది ఉంటారు నాకు తెలిసి. అవునా? షాంపూ వేసుకొని ఆ స్కిన్ ఇరిటేట్ అయ్యి ఎక్కువ పొట్టును రిలీజ్ చేస్తా చుండ్రు ఎక్కువ ఉంది. ఉమ్, చాలా షాంపూలు నిలిపేస్తే హ్యాపీగా ఉండేది. అసలు సీకాయో కుంగుడికాయో అసలు ఉత్త శనగపిండితో స్నానం చేసుకుంటే మీ స్కిన్ 100 years గ్యారెంటీ. నేను చెప్తా ఉన్నా కదా, శనగపిండి మనం అవునవును. బజ్జీలు వేస్తాం కదా శనగపిండి, ఆ. అది నీళ్ళలో వేసుకోండి, బాగా రుద్దుకోండి, సూపర్గా ఉంటుంది. ఏ సోప్ ఇంకా అదే సోప్ లెక్క అంతే. సూపర్. ఎందుకంటే నీ బాడీ 2.5-3 billion years నుంచి మనం మారుతా వచ్చినామనుకో. హోమోసెపియన్స్, హోమో ఎరెక్టస్ మారి ఈ మోడర్న్ మనిషి ఇట్లుండేది 3 లక్షల ఏళ్ళ నుంచి ఉంది, 3 lakh years నుంచి ఉండాలనుకోండి. ఉమ్, ఇవన్నీ కథ అంతా వచ్చింది 100 ఏళ్ళే కదా. ఉమ్, మరి 100 ఏళ్ళకి వచ్చి ఇంత మార్కెట్ చేసి 1000 కోట్లు 10,000 కోట్లు ఇవి షేర్లు ఏంది ఇది? స్వార్థం ఉంది కదా. ఉమ్, దీంట్లో ట్రూత్ ఎట్లుంటుంది? స్వార్థం ఉంటే ట్రూత్ ఉండదు. ఉమ్, సో ముందేం వాడుతూ ఉండేవాళ్ళు, ఆమ్దం వాడేవాళ్ళు, ముందేం వేసేవాళ్ళు, పేడెరులు వేసేవాళ్ళు, ముందేం తాగేవాళ్ళు, ఆవు పాలతో చేసిన పెరుగు మజ్జిగో ఏదో తాగేవాళ్ళు. కృష్ణుడిని వెన్న దొంగ అంటారు కానీ పాల దొంగ అనలా. ఉమ్, అంటే వెన్న కావాలంటే తోడు పెట్టాలా, ఉమ్, అంటే పాలు ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా పాలు వద్దు అంటుంది, ఉమ్, సో వాట్ ఎవర్. కానీ పెరుగు తినొచ్చు, లాక్టోబాసిలస్. ఎందుకు? బ్యాక్టీరియా పోయి పాలను తీసుకొని డైజెస్ట్ చేసి అది వదిలేసిండేదే పెరుగు. ఉమ్, ఉమ్, సో దాన్ని చిలికి వెన్న పక్కన తీసి దాన్ని నెయ్యి చేసుకో. ఈ మజ్జిగని తాగితే మీ గట్టు మైక్రోవేవ్ బాగుంటుంది, బీట్రోల్ బాగుంటుంది, పొట్ట బాగుంటుంది. పొట్ట నుంచి బ్రెయిన్ కనెక్షన్ పోయి ఈ బ్యాక్టీరియా అంతా పొట్ట నుంచి బ్రెయిన్లోకి పోయి నాకు అట్లా డ్యాన్స్ చేస్తాడు. భోజనంలే, రాత్రి తిన్నా 8 గంటలకి, ఉమ్, ఇంతవరకు ఏమి లే. ఈరోజంతా ఏం తిని రేపు పొద్దున ఇట్లే ఉంటాయి హ్యాపీగా. పోనీ నాకు పని లేవా? 70 ఎకరాల వ్యవసాయము, 100 మంది పని చేస్తూ ఉంటారు, ఉమ్, 50 దేశీ ఆవులు, ఆఫ్రికాలో వ్యవసాయం 500 ఎకరాల్లో, బెంగళూరులో ఏదో వెల్నెస్ సెంటరు, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఉమ్, ఆందోళన ఏమి లేదు. ఎందుకు? జరగకపోయినా పర్వాలే. ఉమ్, మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని, అది తీసుకొని, షేర్లు మార్కెట్ పెట్టి వాళ్ళ డబ్బులని వాడేసి ఎవరైనా సెల్ స్విచ్ ఆఫ్ చేసి అవి లేదు కాబట్టి స్ట్రెస్సే లేదు. అంతే కదా. ఉమ్, అప్పు చేస్తేనే స్ట్రెస్, ఉమ్, ఉమ్, అవును. అప్పు చేస్తే స్ట్రెస్. వాళ్ళు ప్రామిస్ చేసి నీ పెళ్ళికి ఇచ్చేస్తాను రా, మీ అమ్మాయి పెళ్ళికి అని చేసుకుంటే తప్పు, స్ట్రెస్. ఉమ్, ఎందుకు? నీవు ఏదో పంట పెడతావు, ఏదో వ్యాపారంలో పెట్టింటో పోతుంది. వాడు ఎట్లా చేయాలి? వాడు కూతురు పెళ్ళి ఉమ్, ఉమ్, ఎందుకు చేయాలి? వ్యాపారం వద్దు. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలకే చెయ్యి. ఉమ్, పోయిందా పో, హోటల్లో పని చేసి బతుకుందాం, డ్రైవింగ్ చేద్దాం, 10,000, 20,000, 30,000 ఇస్తారు. 30,000 చాలా ఎక్కువ. 30,000 రూపాయలు డ్రైవర్కి ఇస్తారమ్మా హైదరాబాద్లో. ఉమ్, నిజాయితీగా ఉంటే ఇంకా భోజనం కూడా మంచిగా పెడతారు. అయిపోయా 30,000 ఇంటికి ఎత్తుకుపోయిస్తే చాలదా? ఉమ్, అట్లా పోయి మెట్రో లాస్ట్ స్టేషన్లో పోయి 10,000 ఇల్లు తీసుకున్నాం అనుకో, సేఫ్టీ, మంచి గాలి, పొల్యూషన్ లే. ఉమ్, ఈ ఢిల్లీ అయితే 50,000 పెట్టాలా? ఉమ్, ఊరు బయట వెళ్ళిపోతే అవును. మెట్రోలో పోతావు పాస్ తీసుకొని, అయిపోయాయి కదా. హ్యాపీగా ఉండేదానికి సింపుల్ డెసిషన్ సాల్వ్. ఉమ్, ఇంత బిల్డ్ చేసి అట్టుంటే నాకు ఇల్లు వచ్చినాక, నేను కారు కొన్నాక, నాకు భార్య వచ్చినాక, మంచి భార్య వచ్చినాక, మంచి మొగుడు వచ్చినాక నేను హ్యాపీ, ఎట్లా కుదురుతుంది అవన్నీ? ఉమ్, అవును. సో మీ లైఫ్ నువ్వు మంచివాడో కాదో నీకే తెలియదు, నీకు అవును. మంచి భార్య రావాలా అని నీకే తెలుస్తుంది. అంతే అంతే. నాకు మీరు ఇలా మాట్లాడుతుంటే అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఉంది. అంటే మీరు మార్నింగ్ అసలు ఏ టైంకి లేస్తారు? టైమే లేదు, నో కండిషనింగ్. 2కి లేస్తా, 12:30కి లేస్తా, 3కి లేస్తా, 4కి లేస్తా, 7కి పడుకుంటా, 6:30 పడుకుంటా. అంటే టైం టేబుల్ అంటే ఏం లేదా? ఏమి లేదు. అదే ఫ్రీడమ్ నాకు. నేను జాబ్లో లేను కదా, ఉమ్, ఉమ్, అదే అవును. ఫ్రీడమ్. జాబ్లో చేరినంటే సచ్చినాడనే. అది ఏ జాబ్ అన్నా కానీ, ఎంత పెద్ద జాబ్ అన్నా కానీ, ఎంత సీఈఓ కానీ, ఎంత ఏమన్నా కానీ, జాబ్లో చేరినామంటే సచ్చినట్లే. ఎన్ని అవర్స్ పడుకుంటారు? అవర్స్ కూడా లెక్కలే. ఒక నేను మనిషి ఫ్రెష్గా ఉన్నానా లేదా? నాకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు నిద్ర వచ్చేట్టు అనిపించింది. సరే ఇంకో ఇంటర్వ్యూ ఎందుకు పోతా అనిపించింది. అట్లా పోతా ఉంటే అట్లా నిద్రపోతా. 10 నిమిషాలు, 5 నిమిషాలు, 3 నిమిషాలు, మళ్ళీ రెడీ అయిపోతా. అవన్నీ నా ఎక్స్పీరియన్స్లో. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు. లే 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 లే, అర్థమవుతుంది సార్. నాకు సన్సెట్లో నిద్ర వస్తుంది. ఉమ్, నేను ఇంటర్వ్యూ ఎవరో పోయినా ఏదో ఛానల్కి, ఆ, అది ఇంట్రెస్టింగ్. ఎట్లే నీలాగా ఎవరో మాట్లాడుతాను, ఇది అమ్మాయి మాట్లాడుతూ ఉన్నాం. ఆ మధ్యలో నిద్ర వచ్చేట్టు అనిపించింది. ఆ, అంటే అప్పటికి 4 నుంచి 5:30 వరకు అయిపోయింది, మాట్లాడుతూనే ఉన్నాను. ఆ,
అంటే 5 ఆ సన్సెట్ అప్పుడు సర్కేడియన్ రథం అంటాం. అంటే సూర్యోదయంతో పాటు మన యాక్టివిటీ స్టార్ట్ అయ్యి సూర్యాస్తమయంతో పాటు ఎండ్ అయిపోవాలి. అట్లే మనం బతికినాం వేల సంవత్సరాలు. అవును ఒకప్పుడు అంటే మొన్న కాదు, వేల సంవత్సరాల నుంచి. కరెంటే లేదు కదా. అవును అప్పుడు ఎప్పుడెప్పుడు రాత్రి అయిపోతే తినేద్దామా, గుట్లో దీపం నోట్లో ముద్ద, ఫినిష్. చెట్ల మీద పడుకుని గుడిసెలో పడుకునే వాళ్ళు అయిపోయా. మళ్ళా ముసలోళ్ళు అయితే అర్ధరాత్రి 1 గంటకో 2 గంటలకు మెలకు వస్తుంది. ఓసారి పోతాడు ఉండి, ఓసారి మళ్ళీ అట్లా పడుకుంటాడు. మళ్ళీ 3కో ఒకరికో అంటుంది, 3కి లేసేసి ఆవులు గడ్డేసేది, దంచేది, పిలిచేది సౌండ్ లేకుండా ఎవరో పిల్లోళ్ళు పడుకుంటారని 5:30కి మొత్తం అంతా గలాట అయ్యి లేచి లేండి 5 అవుతుంది ఇంకా పడుకోలేమే అందరూ అట్లా లైవ్గా ఉండేది. పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచేవాళ్ళు అందరూ ఆటోమేటిక్గా. సో నేను ఎందుకు కండిషన్ ఉండాలా 8 గంటలు నిద్రపోవాలని? నేను ఎక్కువ పని చేసింటే 8 గంటలు 9 గంటలు కావాలా. నేనేం పని చేయాలా, సరిపోయింది, మైండ్ ఫ్రెష్గా ఉంది. ఎప్పుడు నిద్ర ఎక్కువ కావాలా? పొద్దున్న నుంచి స్ట్రెస్, అయ్యో నా జీతం ఏమవుతుంది, నా ఉద్యోగం ఏమవుతుందో ఏమో అనుకోని స్ట్రెస్లో పెట్టి ఆడిపోతాడు. ఈడ స్నానం చేస్తాడు, ఆట మిస్ అయిపోతే ఎట్లా, అయ్యో ఆట ఈడ సోపు కూడా కడుక్కున్నాడు, ఆడబెట్టాడు, ఆడపోయి బస్సులో కూర్చుంటానే గ్యాస్ ఆఫ్ చేసాడు, అమ్మ టెన్షన్, మళ్ళీ ఫోన్. ఎట్లా ఆ స్ట్రెస్ ఉండే వాళ్ళకి సాయంత్రం అయితే దీని అబ్బాయి మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్ట్రెస్ లేకుండా ఎట్లా ఉండాలా? నువ్వు గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన ఏదో పాట పాడుకుంటా జల్సాగా భోజనం హ్యాపీగా కింద కూర్చొని అందరూ కూర్చొని గుగ్గిళ్ళు వేసుకొని ఈ పల్లీల చట్నీ అదే వాలేదు అయితే కొబ్బరి చట్నీ వేసుకో ఆడ కూర్చొని 9 గంటలకు పోవాలంటే 8 కూర్చొని అందరూ ఫ్యామిలీ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి గంట సేపు తినాలి. టైం చూడరా, బాగా నిదానంగా తినరా, ఏ టైం ఉంది, బాగా నమిలి తిను, మంచిగా తిను అని చెప్పి తినాలా. ఆ ఆటో వచ్చేసి బాధేసి నువ్వు ఎప్పుడు ఇంతే లేట్ అయిపోతావు, బద్దలు లేవు, నోట్లో పెట్టి కూరి నీళ్ళు తాగి అట్లా తినిపించేది. పెద్ద ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది పొద్దున్న ఎవరింటో చూసిన పిల్లోళ్ళతో. తినరా తొందరగా తినరా, ఏం తిన ఎట్లా తినేవాడు, తొందరగా తినేస్తాడా? ఫుడ్ ఎంజాయ్ చేయాలి కదా. మాంసం లేని ఎమక దొరికితే కుక్కకే జొల్లు కారుచుకుంటే జాలీగా తింటా ఉంటుంది, ఏమి ఉండదు దాంట్లో. మనకు వేడిగా చేసి ఫుడ్ పెట్టి తినేదానికి టైంలే. పెద్ద CEO మళ్ళీ అయిన ఓ రోజు కాదు, లైఫ్ అంతా ఉంది. ఒక రోజు కాదు మీ ట్రాఫిక్, ప్రతిరోజు అంతే. ఎట్లుంటారో నాకు అర్థమే కాదు. మేము ఎప్పుడెప్పుడు పారిపోతాం, మా ఊరికైనా ఉంటాం. మా ఊర్లో కూడా ట్రాఫిక్ అవుతామండి, కానీ ఒక 10 నిమిషాలు జారిపోతాం. మీకు ఇక్కడ ఒక ఊరు నుంచి ఊరికి, బెంగళూరులో ఒక ప్లేస్ నుంచి ఒక 4 గంటలు 5 గంటలు పడుతుంది తెలుసా, బంపర్ టు బంపర్. కాబట్టి మెడిటేషను, ప్రాణాయామ, పాటలు పెట్టుకునేది, దేవదాస్ పాటలు, ఘంటసాల పాటలు పెట్టుకొని హాయిగా ఎంజాయ్ చేసి నేర్చుకోవాలి. వెన్ యూ కాంట్ అవాయిడ్ పెయిన్, ఎంజాయ్ ఇట్ అని ఏం చేయాలి ఇంకా. సో నేను కూడా అది అలవాటైనా. నేను డ్రైవ్ చేసేటప్పుడు మంచిగా పాటలు పెట్టుకుంటా, లేదా ఫ్రెండ్ ఎవరన్నా చాలా మాట్లాడాలంటే మాట్లాడతా, మిస్డ్ కాల్స్ ఉంటే మాట్లాడతా. ప్రతిదీ మనకు అడ్వాంటేజ్గా తీసుకోవాలా లైఫ్లో. నేను అందరినీ మీ ఊరికి వెళ్ళిపోండి అని చెప్పట్లా, ఈడే బతకాలా. పొద్దున్న లేండి, అల్లిగా పడుకోండి, ఏంది మీరు మాట్లాడుతూ ఉండేది సార్ ఎట్ట కుదరదమ్మా. 9 గంటలకు అందరు లైట్లు స్లోగా, 6 గంటలకి పెద్ద లైట్ ఉంటుంది, ఏదో LED లైట్లో పెద్ద లైట్. 7:30కు భోజనం 7 గంటలు అయిపోతానే చిన్న లైట్లు వచ్చేయాలి. అంటే ఎల్లో లైట్లు వస్తాయి కదా, అట్లా ఎల్లో బల్బులు వచ్చేయాలి. అంటే మైండ్లో మీకు మెలటోనిన్ అనే హార్మోను రిలీజ్ కావాలి. రిలీజ్ అయితే నిద్రకి రెడీ అవుతా ఉంటుంది మైండ్. ఆ చిన్నలోనే పెద్దవాళ్ళైనా అందరికీ గట్టిగా మాట్లాడకుండా సైలెంట్ అయిపోవాలా, అన్ని కంప్లీట్ అయిపోయి. అంటే ఇంటి అట్మాస్ఫియరే రే నిద్రకి రెడీ అవుతా ఉంది, ఇంకా అన్ని పనులు చేసుకొని 9 గంటలు మనం అందరూ స్విచ్ ఆఫ్ అని చెప్పేసి పెడితే అందరూ బ్రహ్మముహూర్తంలో ఆటోమేటిక్గా లేస్తారు. దీనికి ఏమైనా పెద్ద ట్రైనింగ్ అవసరమా? 8 గంటలు నిద్రపోవాలా అంటే ఎందుకు? 2కి లేసేవాళ్ళు లేస్తారు. నువ్వు ముందులో స్ట్రెస్ లేదు, హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో ఉన్నావు, బ్రెయిన్కు థ్యాంక్స్ అని చెప్తుంది. రాత్రి నిద్రపోతాడు. నేను చాలాసార్లు ఆ స్ట్రెస్ లేని, నాకు కూడా స్ట్రెస్ ఉంటాయి, కొన్నిసార్లు ఉంటాయి, నాకు తెలుస్తుంది నాకు ఎందుకు స్ట్రెస్ ఏంటి అని. నేను పక్కన పెడతా వీలైనంత వరకు. ఒక్కోసారి కుదరదు, ఒక కోర్టు కేసు వేసి ఉంటాము, అది ఏదో మనకు అనుకూలంగా రాకపోవచ్చు. సో అప్పుడు ఒక రోజు 2 రోజులు స్ట్రెస్ ఉంటుంది. మళ్ళీ మనకుండే పాయింట్ని బట్టి మళ్ళీ అప్పీల్కి పోతాం, ఏదో నడుస్తుంది. అంటే మళ్ళీ దాన్ని ప్రతిదానికి భగవద్గీత చెప్పిండేదేమి, నీ కర్తవ్యం కరెక్ట్గా చేయాలా, వదిలేయకూడదు. సో ఇప్పుడు స్ట్రెస్ లేకుండా ఉన్నింది ఆ రోజు, సాయంత్రం పడుకున్నాను అనుకో, నిద్ర వస్తుంది, 1 గంట 2 గంటలకు వస్తుంది. సో మెలకు వచ్చినట్టు ఉంటుంది, ఊపిరి పిలుచుకుంటా ఉండేది, వదులుతాడు తెలుస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఇంకా 12 ఉంటుందని కూడా 12 1 గంట ఉంటుంది తెలుస్తూ ఉంటుంది. అట్లే ఉంటాము. లేచి పని చేసుకునే అంత మూడు శక్తి ఉంటే లేచి ఏదో పని చేసుకుంటా, టైం కూడా చూడండి, స్ట్రెస్లే. లేదు ఇంకా పడుకోవాలనిపించింది అనుకో, గమ్మున పడుకోమంటా, నిద్ర పట్టడం లేదు అని తెలుసు, ఆందోళన లేదు, నవ్వుకుంటా ఉంటే ఏదో ఆలోచన వస్తుంది, ఇంకా కొంచెం నిద్రపోమ్మా అని దాన్ని అట్లా అంటే మళ్ళీ నిద్ర కూడా రావచ్చు 1 గంట 2 గంటలు, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా అయ్యో నాకు నిద్ర పట్టలేదే, పక్కన అందరూ నిద్రపోతా ఉంటారు, భార్య నిద్రపోతుంది, భర్త పెడతా, నాకేం నిద్ర పట్టలేదా అని ఏడిస్తే అయింది కదా అని, నేను నిద్ర పట్టలేదు పోనీ, పక్కన నిద్ర పట్టలేదే నా ఆందోళన ఎక్కువ, పక్కన నిద్రపోతారు నాకు నిద్ర పట్టలేదు, నేను ఇంత శ్రమ పడినా నువ్వు స్ట్రెస్లో ఉండవు. నిద్ర పట్టకపోతే పోనీ. అప్పులు చేసి జనాలకి ఇవ్వాలనేది ఒకటి, లేకపోతే నిద్ర పట్టకపోతే చిన్నగా లేచి మీ పిల్లలకి లెటర్ రాయండి, బుక్కులు చదువుకోండి, మంచి బుక్స్, ఇంట్రెస్టింగ్ బుక్లు చదివితే మీ బ్రెయిన్ ప్యాటర్నే మారుతుంది. నిన్న ఒక పెద్ద సైంటిస్ట్ చెప్పిండేది, అంతా యూట్యూబ్ చూసి అట్లా కాకుండా ఆమ్దం తాగే దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మంచి ఆథర్ రాసింటే, ఆథర్ రాసిండేటివి అన్నీ అర్థం చేసుకొని అట్లా మీరు ఇన్వాల్వ్ అయితే మైండ్లో ఆ ప్యాటర్న్స్ మారుతాయి, అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా ఆ సబ్జెక్ట్. మనం ఏమనుకుంటాము యూట్యూబ్ చేసి అయిపోతుంది కదా అనుకుంటాము, కానీ చదివేది రీడింగ్తో చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తాడు. బ్రెయిన్ యాక్టివ్ అయ్యేదానికి, ఫ్యూచర్లో ఈ మతిమరుపులు, డెమెన్షియాలు, పార్కిన్సన్స్ రాకుండా ఉండాలన్నా అది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ సైకలాజికల్గా మనం స్ట్రాంగ్ అవుతూ ఉండే కొద్దికి మన మీద మనకు అవగాహన వస్తుంది. మనము ఎప్పుడు డిపెండ్ అవుతామో అప్పుడు వీక్ అయిపోతా వస్తాం. ఎవరో చెప్పినారు 8 hours నిద్ర, ఎవరో చెప్పినారు ఎవ్రీ 2 hours తినాలని, ఎవరో చెప్పినారు ఇది అయితే నువ్వు ఏమి చేయకపోయినా నువ్వు బరువు తగ్గిపోతావు అని ఏదో పౌడర్ ఇస్తాడు, ఏదో చేస్తాడు. నువ్వు వర్క్ చేయాలా? ఇది కాకుండా ఇప్పుడు ఏదో కొత్త మందులు కూడా వచ్చినాయి, సెమాగ్లూటైడ్ ఏదో వచ్చిందంట. సో షుగరు, బరువు అని తగ్గిపోతారు, నువ్వేం చేయకపోయినా అది వేసుకుంటే, ఇంజక్షన్ వేసుకుంటే చాలు ఏదో వచ్చినాయి. సో మనిషి నేచర్కు దగ్గర ఉంటే నడుస్తాడు. ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చాడు, మోటార్ సైకిల్ దింపినాడు, అది రోడ్ క్రాస్ చేయడానికి ఆయన లేట్ అయింది, నేను సర్ర నడుచుకోని వచ్చేసినాడు. ఆ 50 అడుగులు వేస్తే నాకు ఇష్టం, పొద్దున్న వేసినాను కాబట్టి రెస్ట్ అని చెప్పడంలే, ఇంకా నడువు రోజంతా వీలైనంత నడుస్తూ ఉండు. ఎప్పుడెప్పుడు కుసుని చేసి ఉందమ్మా అని ఉంటావు. ఎందుకు? అట్లీస్ట్ ఒకటి పెట్టుకోండి, మీరు ఫోన్ మాట్లాడతారు 1 గంట అయినా, ఫోన్ మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతా అనుకోండి, మాట్లాడండి. ఎందుకు కూర్చోని ఉండాలా? కూర్చునేదే డెత్ మనిషికి. పొద్దున్నే వాకింగ్ చేసినా వీలైనంత వరకు 1 floor 2 floor 3 floor ఎక్కండి. ఆయాసం వచ్చింది నిలవండి, ఆయాసం తగ్గింది మళ్ళీ ఎక్కండి. హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ కొట్టుకుంటే అదే ఎక్సర్సైజ్. ఏ జంతువు అయినా జింకను పట్టుకోవాలంటే పరిగెత్తాలి బాగా, అదే ఎక్సర్సైజ్ దానికి. అది కూడా జింక 100కి 92 సార్లు దొరకదు. ఎందుకు? అది ప్రాణ సంకటం, దానికి దొరికితే సస్తాది. దీనికి ఆకలి కంటే ప్రాణం చాలా గొప్పది కదా, కాబట్టి అది పరిగెత్తది. అర్థమైనా? ఎప్పుడు దొరుకుతుందంటే నేను ఫుడ్ దొరకకపోతే సస్తాను అనుకునేటప్పుడు పులికే అప్పుడు పరిగెత్తుందే, అప్పుడు దొరుకుతుంది. సో మనం అట్లా తింటాము, ఆకలికి టైం చూసుకొని తింటాము, కలర్ చూస్తాము, స్మెల్ చూసి తింటాము, వేస్ట్ అవుతా ఉందని తింటాము, ఫ్రిడ్జ్లో పెట్టి తింటాము అని తింటాము. సో ఆకలి వేస్తే కూడా తినకుండా పోస్ట్పోన్ చేయగలిగితే మీరు హెల్తీగా ఉంటారు. 1 గంట 2 గంటలు, 1 గంటకు ఆకలి వేసింది 2 తినండి. ఏకాదశి 13 రోజులు తిన్నారు ఇంత, ఏకాదశి 14 రోజులకు ఒకసారి వస్తుంది, నెలకు 2 సార్లు. ఏకాదశికి ఉపవాసం ఉండండి. పెద్దోళ్ళు ఏదో ఏకాదశికి అబ్జర్వ్ చేసి ఏదో చెప్పినారు, ఆ పొద్దు చేస్తే నీ బాడీ దాన్ని ఇప్పుడు సైంటిఫిక్గా యషునోరి వసుమి అనే సైంటిస్టు ఆటోఫాజీ అని కనిపెట్టి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. అంటే మీరు ఉపవాసం చేస్తే, ఏకాదశికి నేను చెప్పలే ఆయన, మీరు ఉపవాసం చేసి ఫుడ్ నిలిపేస్తే మీ బాడీలో చేంజ్ అయిపోయి వీక్గా ఉండి రోగగ్రస్తమయ్యి క్యాన్సర్గా మారుతూ ఉండే సెల్స్ ఇంకోటో వాటిని ఈ స్ట్రాంగ్గా ఉండే సెల్స్ తినేసి క్లీనప్ చేస్తాయి, అవే తినేస్తాయి. అదే ఆటోఫాజీ అని చెప్పినాడు ఆయన. యషునోరి వసుమి గూగుల్ చేసి చూడండి, ఆటోఫాజీ. దాన్ని ఇంకా కొంచెం మార్చి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 8 hours తినండి, 16 hours తినద్దండి. మొత్తం బాడీ రిపేర్ అయ్యేదానికి. ఆకలి వేసినా
పోస్ట్పోన్ చేస్తే కూడా పర్వాలే, నష్టమేం జరగదు. ఆకలి కాకుండా అది తింటే డెడ్లీ. ఓకే ఓకే. అది అర్థం ఆ డాక్టర్ మధుకర్ దామా చెప్పినారు ఆ సెంటెన్స్ రీసెంట్గా. అది ఎన్నిసార్లు అనుకుంటా ఉన్నాను నేను కూడా ఆకలి లేకుండా సాయంత్రం తిన్నా, ఆకలి లేదు రాత్రి అయినా తిన్నాక గుర్తుపడి ఎవరు పిలిచినా ఫ్రెండ్స్ పిలిచినా తిన్నా. నేను మా ఫ్రెండ్స్తో అన్నా, ఇప్పుడు నేను మెంటల్గా స్ట్రాంగ్ అయితే హోటల్కి వెళ్ళాం కదా, ఇప్పుడు నేను ఆర్డర్ లేకుండా నేను నిలిపేస్తా, మీరు సపోర్ట్ చేయండి. ఏకముండు సపోర్ట్ చేయరు అట్లా ఎవరు. మిమ్మల్ని నాశనం చేసేదానికే ఉంటారు మేము ఇంట్లో వాళ్ళు కానీ బయట కానీ. నువ్వు ఉపవాసం చేయి, వాకింగ్ చేయి, బట్టలు కొనొద్దు, సింపుల్గా బతుకొని ఎవరు చెప్పరు. రిచ్గా బతకాలా, అప్పు చేసేనా ఎట్లయినా కానీ అందరి ముందర మనం గొప్పగా బతకాలా, రౌండ్గా అందంగా కనపడాలా. బరువు తగ్గి పీలగా ఉంటే ఏమిట్లా అయిపోయినావే సతాయిచ్చి చంపి పెడతారు. అందుకే మీ ఫ్రెండ్స్కి ఏమైనా బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకో, అందరూ 10 మంది 100 మంది కాకపోయినా 10 మందిని ఇంటికి వెళ్ళాలి. ఏ రాండమ్మా ఈరోజు మనం పార్టీ చేసుకున్నాము అనాలి. వాళ్ళందరూ పాపం పొద్దున్న తినకుండా వస్తారు 11 గంటల మధ్యాహ్నం. ఈరోజు ఉపవాసము, ఈరోజు ఏకాదశి అని చెప్పాలా. అదే బెస్ట్ గిఫ్ట్ మీ ఫ్రెండ్కి ఇచ్చేది. నేను జోక్ చేయడంలే. థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు కదా, యూ వాంట్ టు బికమ్ ఎ సైంటిస్ట్, థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అని. థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. మీ ఫ్రెండ్స్కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అదే. ఓకే అరస్తారు, తిడతారు, ఏంది మేము పొద్దున తినకుండా వచ్చినామని. మౌనవ్రతం అని చెప్పి మౌనవ్రతం అని రాసి ఆడబెట్టు, ఈరోజు నేను మాట్లాడినా అని. ఇంకా టెన్షన్ అయిపోతారు. మళ్ళీ రాయి, సాయంత్రం 5 గంటలకి మీకు ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది, వెయిట్ చేయండి, మనందరం బుక్ చదువుదాము, ఏదో మాట్లాడుకుందాము, జోక్ లేదు, వాట్ ఎవర్. మీరు ఇంకా నన్ను సతాయిస్తే మనం అసలు మాట్లాడను నేను అని చెప్పాలి. అది బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అదే. మీ ఇంట్లో ఎప్పుడన్నా ఇది వద్దులేని చెప్పినారా, వేస్ట్ అయిపోతుంది తినమని చెప్తారా? ప్రతి ఇంట్లో అది చెప్తారు, వేస్ట్ అయిపోతుంది తిను, వేస్ట్ అయిపోతుంది తిను అని చెప్తారు. వేస్ట్ అయినా పర్వాలే, కుక్కలకి వేయండి, పిల్లులకి వేయండి, ఏదో బయట వేయండి. కొంతమంది సార్ డైట్ ఎలా ఫాలో అవుతారంటే వెయిట్ లాస్కి కానీ హెల్తీగా ఉండడానికి కానీ మధ్యాహ్నం నచ్చింది తింటారు ఫుల్గా, ఏదంటే అది, ఇది కాదు అనేటట్టు లేదు, అలా ఫుల్గా తినేసి మళ్ళీ వచ్చే మధ్యాహ్నం వరకు ఏమీ తిన్నారు కంప్లీట్గా. ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వచ్చా? మంచిదే. అంటే నీకు అట్లీస్ట్ ఇప్పుడు వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేదానికి ట్రైబల్స్ విలేజెస్లో ఇంట్లో ఉండింటారు తినేవాళ్ళు, వాళ్ళకి ఉద్యోగం లేదు కదా, 9 to 6 ఆడిపో అట్లాంటిది లేదు కదా. అట్లా పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మీరు టైంకి తినేసిపోతారు. అందుకని టైం వచ్చింది, టైంకి జాబు, టైంకి స్కూలు, టైంకి తినాలా, లేకపోతే బయట చెత్త తినాలా. అందుకని అప్పుడేంటి 9 గంటలకు పెడతావు కాబట్టి ఆ టైంలో ఆకలి అవుతుంది, జనరల్ పెట్టింటావు కాబట్టి ఆ టైంలో బ్రెయిన్ నుంచి సిగ్నల్ పోతుంది, నువ్వు తినాలి కదా అనేది తెలుస్తుంది, పోతుంది. అది నువ్వు మధ్యాహ్నం తిని అలవాటు చేస్తే మధ్యాహ్నమే ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అవుతాయి, హ్యాపీగా తినొచ్చు. సపోజ్ ఒక మధ్యాహ్నం నీకు ఆకలి కాలేదనుకో, తినొద్దు. సాయంత్రం 4 ఆకలి అయింది, వీలైతే అప్పుడు తిను. లేదు అట్లా 4 తింటే మళ్ళీ రేపు ఆకలి 4 అయితే కష్టం కాబట్టి అప్పుడు ఏదన్నా చిన్న జామకాయో ఫ్రూట్ తినేసి దాన్ని సాటిస్ఫై చేసి అమ్మ సారీ అమ్మా అని చెప్పేసి ఆపేసి. ప్యాటర్న్ని నీకు చేతులకి నీకు అనుకూలంగా తెచ్చుకుంటే అది కూడా తెచ్చుకునేది కూడా పాసిబిలిటీ ఉంది. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినడం బెస్ట్ అమ్మా, టైము గీమో ఏం కాదు. అటు వీలు కాకపోతే నువ్వు అనుకునే టైంలో ఆకలి అయ్యేటగా చూసుకోవాలంటే బాగా వాకింగ్ చేయాలా, పొద్దున్నే చేయాలా, బర్న్ చేయాలా, క్యాలరీస్ బర్న్ చేయాలా, అప్పుడు ఆకలి కావాలా. ఇప్పుడు ఏంటి ఏమి చేయకపోయినా ఆకలిని తెచ్చుకుంటా ఉంటారు, రంగు చూసి వాసన చూసి తెచ్చుకుంటా ఉంటారు. నేను రాత్రి కూడా క్రేవింగ్తో తిన్నా. నేనే చెప్తా ఉంటా కదా, నేనే పెద్ద సూపర్ కాదు, అందుకే నేను నన్ను తోపుకి పనుకోవద్దండి. క్రేవింగ్తో తిన్నా. దానికి ఏమంట మా ఫ్రెండ్స్ కోసం తిన్నాను అని చెప్తా ఉంటా. అదొక రీజన్. ఇంకా మన మైండ్ మనకి చెప్పేది. నా భార్య చెప్పింది, మా భార్య ఫోర్స్ చేసింది తింటా అన్నాను. మాంసం ముందు తినేది లేదు అంటావు, మీ భార్య నోటు తీసి పెడుతుందా? నీకు తినాలని ఉంది అని చెప్పి ఒప్పుకో. భార్య మీద వేసింది ఎందుకు? నువ్వు వద్దు అనుకుంటే తినేదో తప్పు, భార్య మీద వేసేది ఇంకో డబుల్ తప్పు. నువ్వు చేసే తప్పు పనులకి, నువ్వు వాట్ ఎవర్ పనికి నువ్వే రెస్పాన్సిబుల్. అంతే. అది సొసైటీ మీద, భార్య మీద, భర్త మీద వేసే అవసరం లే. ఓకే ఓకే. సో సరే, ఈరోజు నాకు మీతో మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన ఇన్సైట్స్ నాకేమనిపించిందంటే, డెఫినెట్లీ మీరు అన్నట్టు మన బెస్ట్ ఫ్రెండ్ అయినా మన ఎనిమీ అయినా కూడా మన బ్రెయినే.
అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఏది హెల్తీ ఏది కాదో తెలుసు, బట్ వీఆర్ నాట్ రెడీ. అది అంతే. దానికి రెడీ అయ్యేదానికి మీరు ఉపవాసం ఉంటారో, మెడిటేషన్ చేస్తారో, ప్రాణాయామ చేస్తారో, సైలెంట్గా మౌనవ్రతం చేస్తారో, అసలు ఇంట్లో ఈ దాడులన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఫుడ్లు గిడ్లు తినలేదు ఎట్లా అయిపోతావు నువ్వు సన్నగా అయిపోతావు ఇది అది అంటారు కాబట్టి ఇప్పుడు ఉపవాసం రోజు ఊరు బయటకు వెళ్ళిపోయి పాత పాడుబడిపోయిన గుళ్ళు ఉంటాయి అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోయేది. అడవులు రారు కదా, సెల్ ఫోన్ కూడా చూడకుండా సైలెంట్గా ఒక బుక్ తీసుకొని పోయి చదువుకోవడమో, లేకపోతే నిద్ర వస్తే నిద్రపోవడమో, ఆ తొండాకులో ఇవో ఉంటాయి బల్లులో చూసుకుంటా అసలు వేరే ఆలోచన ఏమి లేకుండా పక్కన పెట్టేసి అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మీ బ్రెయిన్ నెక్స్ట్ ఏమైనా చేయాలని. ఎప్పుడు ఆలోచన తిరుగుతూ ఉన్నాయనుకో సాయంత్రం బయటకాడికి డల్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అట్లా లేకుండా నువ్వు కంఫర్టబుల్గా ఉంటే అటెంటివ్ స్లీప్ఫుల్ స్టేట్ అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. అంటే నిద్రలో కూడా అటెంటివ్గా ఓ నిద్ర వస్తూ ఉందా సరే, ఓ నిద్ర రాలేదా సరే అనుకుంటే ఇంక టెన్షన్ ఏముంది. ఓకే సార్, ఇప్పుడు మనము హెల్తీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడం అంటే ఫస్ట్ థింగ్ మీరు ఎక్కువ చెప్పేది పరిగెత్తడం, నడవడం, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. సెకండ్ థింగ్ నిద్ర వచ్చినప్పుడు నిద్రపోండి, ఆకలి వేసినప్పుడు ఫుడ్ తినండి. అది తినేది లిమిట్లో తినడం, లైక్ పొద్దున్న తింటే మళ్ళీ ఈవినింగ్ 6 తినేసి క్లోజ్ చేయడము, ఆకలి వేసింది కదా అని చెప్పి లేని ఆకలిని తెచ్చుకొని ఊరికి అలా లోపలేయకుండా ఉండడము, ఇవి రెండు మెయిన్ థింగ్స్. అర్లీగానే పడుకొని అర్లీగా లేచేది దానికి ట్యూనప్ కావాలి. ఎప్పుడు సేపు నిద్రపోండి అంటే పొద్దునంతా నిద్రపోతా ఉంటారు వచ్చి క్లాసుల రూమ్లో టీచర్లు ఎందుకో రాత్రి ఆ నిద్ర సరిపోవడంలే. అవునవును, అంటే అవర్స్ సరిపోతా ఉంది అనుకుందాము, అయినా బ్రెయిన్కి రిలాక్స్ కావడంలే. ఎందుకు ఈ అలర్ట్లను పెట్టుకొని నేను నల్లకుండా తెల్లకుండా నా ఇది నా పిల్లి ఇట్లా అయిపోయి, నా మొగుడు ఇట్లా అయిపోయి, నా భార్య ఇట్లా అయిపోయి, ఇవన్నీ బుర్రలో పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ ఏం చేయలేవు. నువ్వు తినేది, నువ్వు ఆరోగ్యంగా ఉండేది, నువ్వు హ్యాపీగా ఉండేది, నువ్వు వాకింగ్ చేసేది నీ చేతుల్లో ఉంది. నిన్ను చూసి నీ ఇంట్లో మారచ్చు. అవును, వాళ్ళు నువ్వు బాధపడతా వాళ్ళు ఇట్లా అయిపోయారు అనుకుంటా ఉంటే నీ ఆరోగ్యం పోతుంది. ఇప్పుడు ఇవన్నీ అడాప్ట్ చేసుకొని హెల్తీగా మారుతున్న ప్రాసెస్లో ఆటోమేటిక్గానే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, అది క్యూర్ అవ్వడం, కొంతమందికి స్కిన్ ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వాటంతట అవే అంతే. అయిపోతాయి. నీ హిమోగ్లోబిన్ 14 ఉండి నువ్వు షాంపూలు, సోపులు, కాఫీలు, టీలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, గోధుమలు నిలిపేసి, జొన్న రొట్లు, రాగి ముద్ద తిని, ప్రాణాయామ చేసి, సూర్య నమస్కారం ఫ్లెక్సిబిలిటీకి టక 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 చెమట కారాల అది చేసాం అనుకో ఓవరాల్గా అవుతుంది. అప్పుడేమి నీ బుర్ర పని చేసేది మొదలు పెడితే టూత్పేస్ట్ కంటే పళ్ళపొడి బెటరు, అది ఆపేస్తావు. సోప్ కంటే సున్నిపిండి బెటరు, అది వేసుకుంటావు. ఈ కెమికల్స్ షాంపూల కంటే మనము సీకాయ కుముడికాయ వేసుకోవచ్చు, అది మొదలు పెడతావు. రంగులు వేసి ఆ నల్ల రంగు అంతా స్కిన్ ద్వారా పోయి యూరిన్ బ్లాడర్లో కలెక్ట్ అయ్యి మహిళలకు ముఖ్యంగా బ్లాడర్ క్యాన్సర్లు వస్తాయని నువ్వు డాక్టర్ చెప్పినాడు. మరి ఎట్లా? మరి ఆడవాళ్ళందరూ కలర్ వేస్తారు. ఆ కలర్ నెల రోజులు ఉంటే నెల రోజులు కంటిన్యూగా స్కిన్ ద్వారా బ్లడ్ లేకపోతానే ఉంది కదా. అందువల్ల మహిళలు మామూలుగా యూరిన్కి ఎప్పుడంటే అప్పుడు వెయిట్ చేస్తారు, బయట వీలు కాదు కాబట్టి. సో బ్లాడర్లో స్టాక్ ఎప్పుడు ఉంటుంది యూరిన్. సో కిడ్నీలు ఫిల్టర్ చేసి పంపించేసి బయటకు పంపించేటివి యూరిన్ బ్లాడర్లో స్టాక్ ఉండి యూరిన్ క్యాన్సర్లు వస్తాయని నేను డాక్టర్ చెప్పినాడు, మహానుభావుడు, యూట్యూబ్లో ఉంది. మరి ఇంత అవేర్నెస్ వచ్చేదానికి స్కోప్ ఉంది కదా. అవన్నీ వదులుకుంటా వస్తావు, తెల్లగుంటే ఉంటాయి, ఏమవుతుంది? ఎవరైనా ఏమన్నా అనుకుంటారు, అది వదిలేయాలి ఫస్ట్, లేదు గోరింటాకి ఏదో పెట్టుకోండి సార్. అట్లా నువ్వు అవేర్గా ఉండే కొద్దికి నీ హెల్త్ కోసం ఏం చేయాలా అని చెప్తానే ఉంటుంది అది. ఇప్పుడు మేమేం పెద్ద మేధావులు అయిపోలా. నేను నీ దగ్గర నేను ఎవరి దగ్గర నేర్చుకుంటా, నువ్వేమన్నా చెప్తే నేర్చుకుంటా, అక్కడ ఎవరు అట్లా అది అప్డేట్ అవుతానే ఉంటాము అంటున్నా. ఆలోచనలు కానీ సైలెన్స్గా ఉండేది కానీ అల్టిమేట్గా ఏంటి, మౌనమే శరణ్యం అన్నారు రమణ మహర్షి. సో ఇప్పుడు మాట్లాడుతూ ఉండదు అని కొంత సారా స్వామి అనిపిస్తుంది. అప్పుడు మౌనంగా ఉండిపోవాలా. అది మనం మన డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అదే మా అవేర్నెస్ ఉంటే అదే ఎన్లైటన్మెంట్. వాట్ ఎవర్ ఎన్లైటన్మెంట్ మనకి వెనకాల లైట్ ఏం రాదు. ఎన్లైటన్మెంటే నువ్వు చేసే ప్రతి పని మీద నీకు అవగాహన ఉంది, ఏది చేయాలా ఏది చేయకూడదు, నీకోసమా కాదా అనేది పక్కన పెట్టే శక్తి వస్తే అదే ఎన్లైటన్మెంట్, అదే అవగాహన. సార్ మీరు టిఫిన్స్ వీటి అట్లా మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఖచ్చితంగా అన్న జోన్లో ఉంటారు, కావాలంటే నైట్ స్కిప్ చేసిన పర్లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి. బ్రేక్ఫాస్ట్లో మీరు చెప్పేది రాగి జావా ఇలాంటివి చెప్తారు, రాగి ముద్ద ఇవి చెప్తారు. మనకి బయట ఇడ్లీ, దోశ, వడ ఇలాంటివి ఉంటాయి. ఇవి మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఏ ఫుడ్ తింటే ఎక్కువ ఆకలి కాకుండా ఉంటుంది?
రాగి ముద్ద తింటే కాదు, జొన్న రొట్టె తింటే ఆకలి కాదు. అంటే మీ దాంట్లో ఉండే ఫైబర్ చిన్నగా అరిగి మీకు కావాల్సిన మీకు బాడీలో 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. సో 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ మీ బ్లడ్లో రిలీజ్ అవుతా ఉంటే అది ఫైర్ అయ్యి యాక్టివ్గా ఉంటారు. ఈ ఎక్స్ట్రాగా వచ్చేసింది అనుకో 200-300 గ్రాములు ఇడ్లీలు దోశలు తింటే ఫైబర్ ఉండదు, అంతా కార్బ్సే, అదంతా గ్లూకోజ్. మరి మీకు బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ వచ్చేసా, ఎక్కువ 100 కోట్లు వచ్చేసింది అనుకో మీ ఇంట్లోకి ఏం చేస్తావు? టెన్షన్ అయిపోతావు, ఎక్కడైతే పెట్టాలా ఏంటి ఇట్లా అట్లా అన్నీ అయిపోతావు కదా. అట్లా ఎక్స్ట్రా గ్లూకోజ్ రిలీజ్ అయితే బుర్రకి పెద్ద పని, దాన్ని గ్లైకోజన్గా మార్చి మజిల్స్లో ఎత్తి పెట్టి లివర్లో ఎత్తి పెట్టి ఇంకా అట్లే ఉంటే ఫ్యాట్గా మార్చి పొట్టలో ఎత్తి పెట్టి ఇంత లావు అయిపోతారు 10 ఏళ్ళకి, మళ్ళీ షుగర్ వస్తుంది. సో ఎప్పుడు స్లోగా అరిగే ఫుడ్ తింటేనే పర్ఫెక్ట్. ఏ ఫుడ్ తింటే మీకు ఆకలి లేకుండా ఉంటుందో అది పర్ఫెక్ట్. సో మీకు భిన్నా తినే అరిగిపోయి బాగా ఆకలేసింది అంటే దరిద్రము అని అర్థం. మీరు న్యూస్ పేపర్లతో వంట చేస్తారనుకో ఎట్లా, పేపర్ పెడతా కాలిపోతుంది, మళ్ళీ పేపర్ పెడతానే ఉండాలా. అంతే అంతే. అట్లా మీరు ఇడ్లీ దోశలు తింటే మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ బజ్జీలు తింటారు, పునుగులు తింటారు, టీ తాగుతారు, బిస్కెట్లు తింటారు, తింటానే ఉంటారు, లావు అయిపోతారు, జబ్బులు వస్తాయి. అన్నిటికీ ఎక్స్ట్రా గ్లూకోజే కారణము. బాడీ ఎక్స్ట్రా గ్లూకోజ్ను వద్దని చెప్పదు, వేరే అన్నింటినీ బయట పంపిస్తుంది, యూరిన్ రూపంలో, రకరకాల మోషన్ రూపంలో ఇట్లంతా పంపిస్తుంది బయట. కానీ గ్లూకోజ్ను మాత్రం అట్లే పెట్టుకుంటుంది, గ్లైకోజన్గా మార్చి పెట్టుకుంటుంది, ఫ్యాట్గా మార్చి పెట్టుకుంటుంది, మళ్ళీ దాన్ని వాడుకుంటుంది ఎనర్జీ. సో గ్లూకోజ్ను ఎంతనా స్వీట్ తినేస్తూనే ఉంటారు చూడండి, ఆపనే ఆపము. ఎక్కువ సాల్ట్ అయితే తినరు, కానీ ఎక్కువ స్వీట్ అయితే చూడు 10 జామలు తింటావు, నేను కూడా. మరి ఎట్లా? సో నీ క్రేవింగ్, ఎందుకంటే నేచర్లో గ్లూకోజ్ అనేది చాలా రేర్ ప్రోడక్ట్, అది ఈజీగా దొరకదు. అందుకని వచ్చేప్పుడు బాడీ ఎత్తిపెట్టుకో అంటుంది. ఆ సిగ్నల్ ముందు ఆ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఏం ప్రాబ్లము? ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫుడ్ ఉంది కదా, ఇప్పుడు కూడా ఎత్తిపెట్టుకొని స్వీట్లు తింటావు, అన్నీ తింటావు, అది ఇంత రైస్ తింటావు, అంతా గ్లూకోసే. లాస్ట్లో మళ్ళీ ఐస్ క్రీమ్ ఉందంటే ఐస్ క్రీమ్ తిను అని చెప్పి ఇక్కడ వరకు తిని మళ్ళీ ఐస్ క్రీమ్ కుక్కుతావు, తేపితే బయట వచ్చే వరకు తింటావు. ఆ గ్లూకోజ్ అంతా ఏమయ్యేది డెడ్లీ. సో ఏ ఫుడ్ తింటే మీకు ఆకలి కాలేదు అది సూపరు. రాగి జావ తాగండి, నిదానంగా ఫ్రెష్గా జొన్న రొట్టె చేసేది అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళందరూ నేర్చుకోండి. పెను మీద నుంచి ప్లేట్లోకి రావాలా, అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, మామిడికాయ, మామిడి పళ్ళు, అన్ని నువ్వులు నోట్ వేసుకొని నవ్వులుతా పోవాలి, కాల్షియం. ఇది ఫుడ్, ఇవన్నీ చెప్పాలి, అది విజడం. పిల్లలకి ఎవరు చెప్తారు? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కనిపించేటివి ఏడన్నా నువ్వులు తినమని ఎవరైనా చెప్పినారా? ఎవరైనా సీతాఫలంకాయ మంచిదని చెప్పినారా? అడ్వర్టైజ్మెంట్లు వేస్తూ ఉంటే చెత్త అని అర్థం. ఏది ప్రమోషన్ కాలేదో దాన్ని ప్రమోట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు. పిల్లలు కూడా అదే నేను చెప్పేది, ఏది టీవీలో కనపడుతుందో అవన్నీ వాడద్దండి నాయన, టీవీలో కనపడవన్నీ మంచివి మీకు అని చెప్పిన. 100% సార్. అసలు జెన్యున్లీ నాకైతే చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడుతున్నంతసేపు. ఇంకా ఇంకో గంట సేపు అయినా కూడా అడగడానికి క్వశ్చన్స్ ఇంకా వస్తానే ఉన్నాయి. ఎవ్రీడే లైఫ్లో ఇవన్నీ అవసరం కదా. అవునవును. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా, పిల్లల విషయంలో పేరెంట్స్ ఆందోళన, వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తేనే తింటా ఉంటారు. అవునవును. అది కూడా తిండి కూడా చిప్స్లో పెట్టిస్తే తింటా ఉంటారంట. అది నాకు అడుగుతారు, ఏం చేయలేదు సార్. నేనేం చేసేది, మీరు అట్లా అలవాటు చేశారు. వాళ్ళు తీసుకుపోయి అడవిలోకి పోయి క్యాంప్ వేసి ఆడ చెట్లు ఎక్కిచ్చి ఆడ ఈత కొట్టించి అక్కడ ఆడ వంట వండి వేడిగా చేసి పప్పన్నం చేసి పెట్టండి తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఆడ ఈడ నెయ్యి వేసి పెట్టినా తినలేరు. మరి అక్కడ పోయి ఆకలి ఎగిరి దూకి ఆడి నైట్ ఈడే క్యాంప్ వేయాలరా చూడు, ఇడే అది వేస్తారు కదా టెంట్ లాగా వేసి నైట్ పాములు గిములు రాకుండా జాగ్రత్త, అది ఎత్తుకుపోయి అందరు పోయి 2 ఫ్రెండ్స్ 3 పోయి నైట్ ఆడ ఉండాలా. అక్కడ వాళ్ళకి మంచి కథ, అరే ఇక్కడ ఏమన్నా మనకు జింకలు రావచ్చు, పుల్లు ఏమి ఉండవు, కానీ ఇట్లా అట్లా ఎక్సైటింగ్గా ఉంటే అప్పుడు సెల్ ఫోన్ చూడడు వాడిని స్విమ్మింగ్ చేపిస్తే, చెట్లు ఎక్కిస్తే, ఒక పిల్లిని ఒక కోడిని పెట్టి కోడి గుడ్లు పెట్టి పొదిగే ప్రతి వారం ఫామ్ దగ్గర తీసుకుపోయా, లేదా ఇంట్లో వీలైతేనో వీలైతే పెట్టి అసలు గుడ్డేంటి, ఎందుకు బతుకుతా ఉంది, అది దాని నేచర్ అట్లా ఎందుకు ఉంది, పొదిగేదంటే ఏంటి, గుడ్డు ఎందుకు తిప్పుతా ఉంది, పిల్ల కొట్టుకొని బయటికి రావాలా, అది హెల్ప్ ఎందుకు చేయడంలే, అదంతా క్వశ్చన్స్. ఎన్ని విషయాలు ఎన్ని నేర్చుకోవచ్చు. ఒక విత్తనం పెట్టావు, అది ఎట్లా తేమను పీల్చుకొని మెత్తబడి, దాన్ని మెత్తబడింది కాబట్టి వేరే మైక్రోబ్స్, బ్యాక్టీరియా, ఇన్సెక్ట్స్ వచ్చి అటాక్ చేయకుండా యాంటీ న్యూట్రియంట్స్ అని రిలీజ్ చేసి వాటిని ఫైటింగ్ చేస్తూ ఉంది ఈ విత్తనం. ఇదంతా సైన్సే కదా. అవునవును.
ఎందుకు మన పెద్దోళ్ళు గంజిని వార్చేస్తా ఉన్నారు, దాంట్లో ఆర్సెనిక్ ఉంటుంది కాబట్టి పోతుంది. ఎందుకు పప్పులు ఉడకబెట్టినప్పుడు వచ్చే నొరగలో ఈ యాంటీ న్యూట్రియంట్స్, ఫైటాన్స్ ఇవేవో ఉంటాయి, అవి మంచిది కాదు. అంటే ఈ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేసి శత్రువులు రాకుండా కంట్రోల్ చేస్తుంది విత్తనం. సో ఉడకబెట్టినప్పుడు వచ్చే నొరగని తీసేయాలా, అన్నం గంజి వార్చేసి తినాలి. ఇవన్నీ పెద్దోళ్ళు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అన్నీ ప్రెషర్ కుక్కర్ మీద పుసుకొని ముడతాలంటే అయిపోయింది అనేది. ఎట్లా? అన్నీ సైన్స్కి అగైనిస్ట్గా చేస్తాను. సో ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో పిల్లోళ్ళని అట్లీస్ట్ వీకెండ్స్ అన్నా శనివారం ఆదివారం ఫామ్కో ఎక్కడో తీసుకుపోయి సెల్ ఫోన్ మీరు చూడొద్దు. ఇంపార్టెంట్ ఉంటే ఎవరు చేస్తారు ఒకరు పెట్టుకోండి, మిగతాది మీరు చూడొద్దు. వాళ్ళతో ఆడడం పాటు వాళ్ళు అంత ఎంగేజ్ చేయాలి. గోలీగుండ్లు, అది బిళ్ళంగోడి, జల, అట్లా రకరకాల ఆటలు. వాడికి అమ్మ ఇంకా సాలనైనా పడిపోయి ఎవరికి ఆడిస్తే సెల్ ఫోన్ చూడద్దు. అవును, 100%. వాడికి అప్పుడే ఇటుకలు చేసేదో, కుండలు చేసేదో, పెయింటింగ్ చేసేదో, ఇంకోటో కూరగాయలు కోసేదో, ఏదో ఒకటి ప్రతిసారి అట్లా ఎంగేజ్ చేస్తే మీరు పేరెంట్స్గా అప్పుడు వాడు సెల్ ఫోన్ కంటే ఇంటలెక్చువల్గా తయారవుతాడు సెల్ ఫోన్ చూసేదానికంటే. అది ఎంగేజ్ చేయాలి మనం. సో అవి ఫ్యూచర్లో అవి చాలా ఇంపార్టెంట్. అట్లా సెంటర్లో వస్తే కూడా పిల్లోళ్ళు వదిలేసి ఈ శనివారం ఆధారం మా వాళ్ళని మా పిల్లోడిని పెట్టుకొని వీడిని భారతీయుడిని చేయండి. 5 రోజులు కంపు చేసి ఉంటారు సిటీలో. ఆ 2 రోజులనే వీడిని మార్చి మా వాడిని ఏదో పని చేసేట్లుగా ఆ తుడిసే దాంట్లో ఆనందము, బాత్రూమ్ కడిగే దాంట్లో ఆనందము, బెడ్షీట్ మడత పెట్టే దాంట్లో ఆనందము, అక్కడ కూర్చొని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆడే దాంట్లో ఆనందము, ఈగో లేకుండా ఏంటి అని ఇటన్నీ చెప్పించి పంపించాలా అనే సెంటర్లో వస్తే సూపర్ జరుగుతుంది. ఎందుకంటే నా టైం లేదు ఇవన్నీ చెప్పేదానికి. అవ్వ నాన్నమ్మ అమ్మమ్మ లేరు, బాబాయ్ లేరు ఇంట్లో, జాయింట్ ఫ్యామిలీ లేవు, పెద్దోళ్ళు బిజీగా ఉండరు, బిజీ అర్నింగ్ మనీ. సో ఎవరు చెప్పాలా? ఆ సెంటర్లో వస్తే, అంటే ఆ సెంటర్లో ప్రేమగా ఇట్లా మాట్లాడి చెప్పేవాళ్ళు ఉంటే ఆ సెంటర్లకి సర్వైవ్ అవుతాయి. అవసరం కూడా, నెక్స్ట్ జనరేషన్కి అవసరం కూడా. 100% అండి. సార్ చాలా థ్యాంక్స్ అండి. అసలు మీతో మాట్లాడుతున్నంతసేపు కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా, ప్రొడక్టివ్గా అనిపించింది ఈ కాసేపు అంతా కూడా. డెఫినెట్లీ ఇంకా క్వశ్చన్స్ వస్తున్నాయి, బట్ నాకు అడగాలంటే ఏమనిపిస్తుంది లేదు, నేను చెప్పింది ఫస్ట్ నా అదే. మైండ్ని చేంజ్ చేసుకోవాలి అని. నేను చెప్పింది అదే. నేనేదో పెద్ద జ్ఞానవంతుడు ఏదో చెప్పేస్తాడని అనుకుంటేనే మీరు వీక్ అయిపోతారు. ప్రతి ఒక్కరు, ఏ ప్రేక్షకుడైనా. మీరు నాకంటే బెటర్గా ఆలోచించవచ్చు. మాకు 60 ఏళ్ళు వచ్చినాయి, మా ఆలోచన వేరే ఉంటుంది. మీరు యంగ్స్టర్స్ అసలు నేచర్ ఏంది, సాయిల్ ఏంది, భూమి ఏంది, ఎందుకు న్యూట్రిషన్ లేదు, ఎందుకు వీక్గా ఉన్నాము, ఇన్ని రకాలు తింటామన్నా, భూమి పాడైపోతా ఉంది, కెమికల్స్ వేసినాము, ఐస్ కరిగిపోతా ఉంది, ఎన్ని మార్పులు జరుగుతాయి, దాన్ని మనమేమన్నా మనవంతు చేయొచ్చునా అనుకునేట్లుగా మీరు మొదలు పెడితే మీకే ఎన్నో క్లారిఫికేషన్స్ వస్తాయి. సో నేనే క్లారిఫికేషన్ చేస్తే ఏదో పెద్ద నేను మేధావేనా? మీరు ఆలోచిస్తే మీకు కూడా, మీ మైండ్ కూడా చెప్తాది కదా, మీకు కూడా నాలెడ్జ్ ఉంది కదా. సో అట్లా ప్రతి ఒక్కరు ఇంటెలిజెంట్గా ఆలోచించండి. దాన్నే బుద్ధుడు చెప్పినాడు, బుద్ధం శరణం గచ్చామి అని. అంటే ఎవరు చెప్పింది వినండి, మీ బుర్ర కూడా పెట్టండి. అబ్బా నువ్వు చెప్పిందంతా కరెక్ట్ సార్ అంటే నీకేం తెలియదనే, నీకన్నీ తెలుసు కదా, మరి రేపటి నుంచి పరిగెత్తు. 100%. 2 నిమిషాలు పరిగెత్తు. జపనీస్ వాకింగ్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. 2 నిమిషాలు పరిగెత్తు, 2 నిమిషాలు వాకింగ్, 2 నిమిషాలు పరిగెత్తు, 2 నిమిషాలు ఆయాసం వస్తుంది, నడువు, ఆయాసం తగ్గిపోతే మళ్ళీ పరిగెత్తు. అప్పుడు మీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి హ్యాపీగా ఉంటారు రోజంతా. నేను ఇప్పుడు ఫుడ్డే లేదు, ఇంకా 3 ఛానళ్ళు పోతా. నిన్న కూడా 6 గంటలు మాట్లాడి 3 ఛానళ్ళు. పొద్దున్న రాగి ముద్ద తిన్నా, రాత్రి 8 గంటలు తిన్నా, మధ్యలో ఓన్లీ వాటర్, నథింగ్ ఎల్స్. మీరు కాఫీలు, టీలు, బిస్కెట్ ఏం తెస్తారా, సౌండ్ వస్తే అలా చూస్తారు ఏమైనా వచ్చిందా తినేదని. ఎప్పుడు తిండి మీదనేనా? ఎందుకు అట్లా అంటే ఇడ్లీలు, దోశలు, ఈ రైసు, ఈ నూడిల్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్, దాంతో వచ్చే కర్మ ఇది. అదే మీరు 3 జొన్న రొట్టెలు తిన్నారనుకో ఓపిగ్గా, ఇంకా చాలు అనుకునేటప్పుడు పెరుగేసుకొని అద్దుకొని తిన్నారనుకో ఆకలి ఉండదు, మ్యాజిక్ జరుగుతుంది. అదే చిన్నవి చేసి ఎక్స్పీరియన్స్ అయినారనుకో మీ మైండ్ మీతో ఫ్రెండ్లీగా ఇంకా 100 చెప్తారు. దాంట్లో ఏది అవసరమో సెలెక్ట్ చేసుకోండి. దాన్ని నెగ్లెక్ట్ చేసి అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా సీల్ చేసి మీరే అలారం పెట్టి పొద్దున్నే మీరే తినబ్బాని మీరే ఆఫ్ చేసి మళ్ళీ మీరే తిట్టుకొని వేస్ట్ ఫెయిల్యూర్ అనుకొని అటు అనుకుంటా ఉంటే మైండ్ వీక్ అయిపోతా వస్తుంది. ఇప్పుడు నాకెందుకు హ్యాపీగా ఉంది, నా మైండ్ ఏకాదశి నిన్న అయిపోయింది ఇప్పుడు అనింది. ఇప్పుడు స్టిల్ అదే ఏకాదశి కాకపోయినా ఇప్పుడు ఏకాదశిగా ఉపవాసం ఉంటా, నువ్వు పరిగెత్తద్దు అంటున్నాడు. నిన్న బాగా తిన్నా కదా, ఆ క్యాలరీస్ ఉన్నాయి కదా, కాబట్టి పరిగెత్తు అని చెప్పి దాన్ని పరిగెత్తిచ్చినా కాబట్టి హ్యాపీగా ఉంటా. సూపర్ అసలు. అంతే, మీరు కూడా అట్లా ఉండొచ్చు.
తినాలనిపిస్తుంది, వద్దునని ఆపేస్తే అదే. కోపం వస్తుంది, వద్దునని ఎవరి మీద పశ్చాత్తాపం, క్షమించేయాలి, ఫోన్లే వాడే తప్పు అయినా పర్వాలేదులే. ఎవడో హారన్ కొడతా ఉంటాడు, నాకు కోపం వస్తుంది, అరే ఎందుకు నాకు కోపం వచ్చేది, వాడు హారన్ కొట్టలేదు అనుకుంటే అయిపోయా. అమ్మా అది చెప్పినంత ఈజీ అయితే యాక్చువల్లీ కాదు సార్. కాదు, చాలా ఈజీనే. ఇది నీ చేతిలో ఉండేది, నన్ను మార్చేది నీ చేతిలో లేదు. కానీ నన్ను నేను మార్చుకోవచ్చు. నువ్వు కోపం వచ్చింది దాన్ని నువ్వు గమనించి, కోపం వచ్చిన వాడు ఏమి వాడిని తిట్టావు అనుకో, కొడతాడు, నువ్వు కొట్టుకోవాలి, అవసరమా? దాన్ని వదిలేస్తే అయిపోయా. అంతే. నువ్వు లేస్తానే బెడ్షీట్, అదే నేను చెప్పేది. ఒక చిన్న 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 పనులు, మీరు పెద్దవాళ్ళు చూడండి, పల్లీలు వేసుకుంటారు, ఒలుస్తూ ఉంటారు, ఏదో వేసుకుంటారు, ఏరుతూ ఉంటారు, ఏదో ముడేస్తూ ఉంటారు, పూలు కడతా ఉంటారు, ఏదో అల్లుతూ ఉంటారు. ఎంత అద్భుతం అది. అందుకే వాళ్ళకి సైకలాజికల్ డిజార్డర్స్ లేవు. ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా మందికి సైకోసోమాటిక్, నాకు టెన్షన్, నాకు ఇది, నాకు అదర్థం ఉంది, నాకు ఓపిక లేదు, నాకు చెమట పట్టేసి, నా భయం, అన్నీ ఇవే ఉన్నాయి సైకోసోమాటిక్. అంటే తలనొప్పులు వచ్చేటివి, ఈ నొప్పులు ఆ నొప్పులు అని ఎక్కువ సైకలాజికల్తో వస్తూ ఉండేటివి. తలనొప్పులు ఈ నొప్పులు అన్నీ అనేది కూడా తేలుతూ ఉంది. మరి పాత వాళ్ళకి ఎందుకు లేదు? ఎప్పుడు పని మీద ఉన్నారు వాళ్ళు. అందుకని పనిని గౌరవించాలి. దానికే కర్ణాటక రాష్ట్రంలో కాయకవే కైలాస అనే బసవేశ్వరుడే మహానుభావుడు 12th centuryలో పని చేస్తేనే దైవత్వము, పని చేస్తేనే రెస్పెక్ట్ చేయండి, పని చేస్తూ ఉండండి, పొద్దున లేస్తానే బెడ్షీట్ని ప్రేమగా మడత పెట్టండి, లైఫ్ మారుతుంది. బెడ్షీట్ మడత పెడితే లైఫ్ మారుతుంది. సింపుల్ థింగ్. ఆ బాత్రూమ్ బ్రష్ ఉంటుంది, మీరు పోతానే కడిగేసేయండి, 10 సెకండ్లే, ప్రతిసారి కడగండి, నీట్గా పెట్టుకోండి. ఎవరో వచ్చి కూర్చొని సోఫాలు నీట్గా పెడతారు హాల్లో, మీ బాత్రూమ్ కంపు కొడతా ఉంటుంది. ఎట్లా? సో అట్లా చిన్న చిన్న పనులు చేసి ఆనందంగా ఉండొచ్చు. మీ భార్య చెప్పింది కూరగాయలు, ఇంకోటి చెప్పినారు 5 పనులు, ఓకే నైట్గా గుర్తుపెట్టాలి, రాసుకోండి, చేసిండి, హ్యాపీగా ఉంటారు. పెట్రోల్ అయిపోయి రోడ్లో నిలిచిపోతుంది అంటే ఏడుండవురా నువ్వు, పెట్రోల్ అయిపోయే వరకు నిలిచిపోయే వరకు నువ్వు బుర్ర పని చేయలేదంటే ఎట్ట మరి? కాన్షియస్గా లేవు. బస్సులో కూర్చున్నాక గ్యాస్ గుర్తుకొస్తుందా? మరి గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు బుర్ర దాని మీద ఉండద్దా? అదే అదే, ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద ఉండాలి ఫస్ట్. అదే మెడిటేషన్. అందరికి ఇది పాసిబుల్ కదా. మనం సింప్లిఫై చేసి చెప్పినాము ఈ ఇంటర్వ్యూలో. చూద్దాం ఎంతమంది ఫాలో అవుతారు. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.